Hi friends, today's our topic is CAB, ABFM, Advanced Business and Financial Management. Under that unit number 5. In that subtopic is directing. ఏంటి వాట్ ఈస్ దిస్ అంటే ఇప్పుడు మనం ఆర్గనైజేషన్లో ప్లానింగ్ అనుకున్నాము, తర్వాత వాట్ ఈస్ దట్ స్టాఫింగ్ అనుకున్నాము, ఆర్గనైజింగ్ అనుకున్నాము, ఇవన్నీ చేసుకుంటాం ఏదైనా ఒక టాస్క్ అచీవ్ అవ్వాలంటే. కానీ అల్టిమేట్గా మీకు అది ప్రాపర్ వేలోకి పని జరగాలి, ఇన్ టైంలో ఆ టార్గెట్ అనుకున్న పని అచీవ్ అవ్వాలంటే దేర్ షుడ్ బి సమ్ డ్రైవ్, అంటే నడిపించేది ఉండాలి. అంటే దట్ మీన్స్ డైరెక్షన్. ఓకే, సో డైరెక్షన్ అనేది ఎలా వస్తుంది అంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద హ్యూమన్ బీయింగ్స్. మనం ఒక పని చేయించాలంటే వాళ్ళ చేతి చేయించాలంటే ఇఫ్ ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ మూడ్ దెన్ ఓన్లీ హీ కెన్ డూ ఇట్. సో దట్ మీన్స్ ఇక్కడ వాట్ ఫ్యాక్టర్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ బిహైండ్ దిస్ డైరెక్టింగ్ అంటే సి ఎందువల్లంటే మనిషి అన్న వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా హీఈస్ హ్యావింగ్ హ్యూమన్ బీ యాజ్ ఎ హ్యూమన్ బీ, అండ్ ఈజ్ హ్యావింగ్ జాయ్ అండ్ యాంగ్రీ, ఎగోని, హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి కాబట్టి సో అవన్నిటిని దీన్ని ఏమంటామంటే ఇవన్నిటిని కలిపి మనం యాటిట్యూడు, బిహేవియరు ఇవన్నీ అంటాం. సో ఆ బిహేవియర్, యాటిట్యూడ్ ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో ఉంటేనే హీ కెన్ గివ్ ఈజ్ ఆప్టిమమ్ అవుట్పుట్. లేదనుకోండి మెకానికల్గా చేస్తాడు, మార్నింగ్ 10 నుంచి 5 గంటల దాకా చేస్తాడు, బట్ ప్రొడక్షన్ అవుట్పుట్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో దీని అంతటికీ చెయ్యాలి అంటే కనుక డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. సో ఆ టాపిక్ మీద మనం ఇప్పుడు చదువుకుంటాం వన్ బై వన్. సో వాట్ ఈజ్ డైరెక్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ as people working in the organization are guided, motivated, counseled, supervised, and led towards the achievement of the organization's goals through the practice of directing. సో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మొత్తం 4 వస్తాయి. మనం గైడ్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారు, తనకి నాలెడ్జ్ లెవెల్స్ సరిపోవట్లేదు అనుకోండి, అక్కడ స్టక్ అయిపోతాడు. స్టక్ అయినప్పుడు మెంటల్గా స్ట్రెస్ వస్తుంది, టెన్షన్ వస్తుంది, అతనికి ఒక ఫియర్. Out of that fear he may commit mistakes also sometimes which will give a loss to the organization. So we have to be a గైడ్ కింద ఉండాలంటే మెంటర్ కింద ఉండాలి. అలాగే మోటివేట్ చేయాలి. మోటివేట్ అంటే వాట్ ఫ్యాక్టర్స్ ఈ సెట్టింగ్ బ్యాక్, అతనికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనం, బికాజ్ హీఈస్ హ్యూమన్ బీయింగ్. సో అతను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి వీ హ్యావ్ టు సపోర్ట్ హిమ్ అండ్ వీ హ్యావ్ టు మౌల్డ్ హిమ్, అంటే మోటివేషన్. తర్వాత కౌన్సిలింగ్. సమ్ టైమ్స్ అతనికి మన ఆర్గనైజేషన్కి ఎఫెక్ట్ అయ్యేలాగా పని చేయలేకపోయినప్పుడు అతన్ని మనం ఏంటి రీజన్స్ అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని కూడా మనం కౌన్సిలింగ్ చేయాలి. అంటే ఒక రకంగా తప్పు చేసాడు అనుకోండి, సో వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్ వెరీ స్మూత్లీ బై గివింగ్ ఏ కౌన్సిలింగ్. అలాగే సూపర్వైజింగ్. సమ్ టైమ్స్ ఏంటంటే అతను పని చేయగల కెపాసిటీ ఉంటుంది, కానీ అడమెంట్ నేచర్ ఉంటుంది బికాస్ ఆఫ్ హిజ్ యాటిట్యూడ్. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే 2 రకాలుగా సూపర్వైజ్ చేయాలి. ఒకటి, బాగా పనిచేస్తే రివార్డ్ సిస్టమ్ పెట్టాలి. అతనికి ఏదో మంచి, అతనికి ఏం కోరుకుంటున్నాడో అది ఇస్తే ఇట్ విల్ డబుల్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ పర్సన్. ఓకే, అలాగే అడమెంట్గా ఉన్నాడు అనుకోండి, సో భయాన్ని క్రియేట్ చేయాలి. సో ఇన్ దట్ కేస్ వీ హ్యావ్ టు పనిష్ హిమ్ బై వే ఆఫ్ సమ్ టూల్స్, పనిష్మెంట్ టూల్స్. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసి చేయడం వల్ల మనకు వచ్చిన ప్రాపర్ డైరెక్షన్లో మనం తీసుకెళ్ళి ఆ గోల్స్కి అచీవ్ అయ్యేలాగా మనం చేస్తాం ఆర్గనైజేషన్. అది ఇప్పుడు మనం చెప్తున్నది. సో ఇప్పుడు నౌ వన్ బై వన్ ఇన్ డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ విల్ సీ. ఫస్ట్ వన్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్. ఈ డైరెక్టింగ్ అనే దాంట్లో క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైరెక్ట్ చేయాలి అంటే ఒక పర్సన్ టువర్డ్స్ ద గోల్ అచీవ్మెంట్ ఇనిషియేటర్ ఆఫ్ ద యాక్షన్ ఉండాలి. ఇనిషియేటర్ ఆఫ్ దట్ యాక్షన్ ఏంటండి, ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్, మేనేజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫంక్షన్స్ సచ్ as ప్లానింగ్, స్టాఫింగ్, ఆర్గనైజింగ్ అండ్ కంట్రోలింగ్ ఇన్ అడిషన్ టు గైడింగ్, వైల్ అదర్ వర్క్స్ ప్రిపేర్ ద గ్రౌండ్ ఫర్ యాక్షన్. డైరెక్టింగ్ యాక్చువల్లీ గెట్స్ థింగ్స్ మూవింగ్. అంటే 2 ఫేజులు ఉంటాయి.
ఒక గోల్ అచీవ్ చేయాలండి. ఒకటి ఏంటంటే ఒక ఫేజ్‌లో మనం ఏమనుకున్నాం ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఎవరు చేస్తారు? మేనేజర్స్ చేస్తారు. మేనేజర్స్ చేసేదేంటంటే ప్లానింగు, స్టాఫింగు, ఆర్గనైజింగు, కంట్రోలింగ్ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నవి ఇంతకుముందు. బట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే ఇవన్నీ కూడా మెటీరియలైజ్ అవ్వాలి అంటే పర్ఫెక్ట్‌గా మీకు సెట్ అవ్వాలి అనుకుంటే గనక డైరెక్షన్ అనేది చాలా మన సినిమా అయినా సరే ఒక మూవీ హిట్ అవ్వాలంటే అందులో డాన్సులుంటాయి, పాటలుంటాయి, డైలాగ్స్ ఉంటాయి, రకరకాల లొకేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ డైరెక్షన్ గనక లేదనుకోండి సరిగ్గా ఆ పిక్చర్‌కి ఆహ్, ఆ పిక్చర్ అటర్ ఫ్లాప్ అయిపోతుంది సినిమా. ఇది కూడా అటువంటిది. సో, డైరెక్షన్‌కి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఓకే. సో, హియర్ ఇనిషియేషన్ ఇనిషియేటర్ ఆఫ్ ద యాక్షన్ అవుతుంది. డైరెక్ట్ చేయడం అనేది. ఓకే. నెక్స్ట్ ఆల్ ఎన్‌కంపాసింగ్ ఫంక్షన్. అంటే డైరెక్షన్ ఈస్ ప్రెజెంట్ at every level of organization when there is a hierarchy of superiors and subordinates ఉంటారు. అంటే దిస్ మీన్స్ దట్ గైడెన్స్ ఈజ్ ఆల్వేస్ ప్రెజెంట్. ఎవ్రీ మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సప్లయింగ్ హిస్ స్టాఫ్ విత్ డైరెక్షన్ అండ్ ఇన్స్పిరేషన్. అంటే ఆల్ లెవెల్స్ ఇదేదో హై లెవెల్‌లో మాత్రమే కాదండి. ఆల్ లెవెల్స్ అంటే సపోజ్ సబ ఈ మెసెంజర్స్ ఉంటారు. సబ్ స్టాఫ్ అంటాం. దానిపైన మన బ్యాంక్ తీసుకుంటే దానిపైన క్లెరికల్ ఉంటారు. క్లెరికల్ సబ్ స్టాఫ్ పైన చూపేది ఏబీఎం ఆఫీసర్స్ లెవెల్ ఉంటారు. దట్ మీన్స్ ఏబీఎం. ఓవరాల్ బ్రాంచ్ కంట్రోలింగ్ ఆఫ్ బ్రాంచ్ మేనేజర్. ఆల్ బ్రాంచెస్ ఆర్ కంట్రోల్డ్ బై ద జోనల్. సో, ఈ టైప్ ఆఫ్ హైరార్కీలో ఓకే. అన్ని లెవెల్స్‌లో కూడా డైరెక్షన్స్ అనేది ఉండాలి. అంటే ఒక బ్రాంచ్ మేనేజరు ఓకే. ఒక గోల్ రీచ్ అవ్వాలి అంటే, టార్గెట్స్ రీచ్ అవ్వాలి అంటే ఓకే. హి హాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఫంక్షన్స్. అంటే ఆల్ లెవెల్స్. అంటే తన లెవెల్‌లో తను చూసుకోవాలి. ఆఫీసర్స్ అంతా కూడా కీ పర్సన్స్ ఎవరు ఏబీఎం. వాళ్ళకి సపోర్ట్ అనేది వాళ్ళకివ్వాలి. అలాగే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఏబీఎం అనేది హి హాస్ టు సూపర్వైజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద బ్రాంచ్ అండ్ హౌస్ కీపింగ్ అంతా ఆయన కాబట్టి. ఓకే. బ్రాంచ్ కీపింగ్ అంతా. సో, ఈ టైప్‌లో వీళ్ళకేంటి డెలిగేషన్స్ అన్నీ కూడా అన్ని లెవెల్స్‌లోనూ ఎన్‌కంపాసింగ్ ఆఫ్ దట్ ఫంక్షన్ అంటాం. ఓకే. ఆల్ లెవెల్స్ రెస్పాన్సిబుల్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ కాన్స్టెంట్‌లీ అక్కరింగ్ యాక్టివిటీ. అంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ఫంక్షన్. ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ఫంక్షన్. ఎందుకు కంటిన్యూయస్ ఫంక్షన్ అంటే చూడండి. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ కంటిన్యూయస్ ఫంక్షన్ సిన్స్ ఇట్ కంటిన్యూస్ ఈవెన్ ఆఫ్టర్ న్యూ మేనేజర్స్ ఆర్ ఎంప్లాయీస్ హావ్ బీన్ హైర్డ్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ దేర్ పొజిషన్స్ వితిన్ ద ఫర్మ్. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి గ్రూమ్ చేసుకుంటూ వెళ్తా ఉండాలి. అప్‌డేట్స్‌తో సహా. ఎందుకంటే మీకు టార్గెట్స్ మారిపోతా ఉంటాయి. డిఫరెంట్ టాస్క్‌లు మారుతా ఉంటాయి. డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సొస్తది ఆర్గనైజేషన్‌లో. సో, ఎప్పటికప్పుడు అంతా కూడా కొత్తగానే ఉంటుంది. సో, ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటున్నప్పుడు మన డైరెక్షన్ కూడా కంటిన్యూ అవుతా ఉంటది. అది కూడా అప్‌డేట్ అవుతా ఉంటది. సైమల్టేనియస్‌గా అప్‌డేట్ అవుతా ఉంటది. అలా కాకుండా ఉన్నవాళ్ళు గనక వెళ్ళిపోయి కొత్త వాళ్ళేమైనా వచ్చారనుకోండి. సో, దట్ ఈస్ ఆల్సో మళ్ళీ వాళ్ళని గ్రూమ్ చేయాలి, వాళ్ళని డైరెక్ట్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. ఇవన్నీ మళ్ళీ అన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి. అంటే ఈ రకంగా డైరెక్టింగ్ అనేది ఇట్ ఈస్ ఎన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సినిమా అయినా అంతే కదా! మొట్టమొదటి నుంచి చివరి దాకా ఒకే డైరెక్షన్‌లో ఎళ్తే గనక ఆ పిక్చర్ సూపర్ హిట్ అవుతుంది. అందు గురించి మనం ఏమంటాం ఫస్ట్ హాఫ్ భలే ఉందిరా సినిమా. సెకండ్ హాఫ్ చెత్త కింద ఉంది. అంటే ఏంటి అక్కడ ఫెయిల్ అంట. డైరెక్షన్‌లో ఫెయిల్ అయ్యాడు. ఓకే. సో, కథ బావుందా? లేదా? అని తర్వాత విషయం. బాగోని కథను కూడా బాగున్నట్టుగా చేయడం అనేది డైరెక్షన్. సినిమా వరకు. అలాగే బ్యాంక్ అనేది. పెర్ఫార్మన్స్ అనేది రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. రిజల్ట్ రాలేదు, ఎఫర్ట్స్ చేసాము. కానీ రిజల్ట్ మాత్రం గోల్ అనుకున్న రిజల్ట్ చేయలేకపోయాము, టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోయాము అంటే ఇట్ ఈస్ ద సెట్ బ్యాక్ ఇన్ దట్ డైరెక్షన్. సో, నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ హైరార్కికల్ స్ట్రక్చర్. అంటే హియర్ the process of guiding flows down from the higher levels of the management to lower levels of the management. జనరల్‌గా ఏంటంటే పైనుంచి కిందకి వస్తాం కదండీ. సీఎండీ, ఈడీ, జనరల్ మేనేజర్సు, జోనల్ మేనేజర్సు, బ్రాంచ్ మేనేజర్సు ఇదే సెటప్ మనకున్న తెలిసిన ఎవ్రీ మేనేజర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ పెర్ఫార్మింగ్ దిస్ రోల్ ఫర్ హిస్ ఆర్ హెర్ ఓన్ ఇమ్మీడియేట్ సబార్డినేట్. సో, ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటారు ఇందులో డైరెక్షన్స్. తీసుకుంటేనే
ఓవరాల్గా ఆర్గనైజేషన్ కెన్ అచీవ్ దట్ గోల్స్. ఎందుకంటే ఇప్పుడు టాప్ లెవెల్‌లో బ్రహ్మాండంగా చేసేసి వాళ్ళు జోనల్ మేనేజర్లు మాత్రమే చూసుకున్నారనుకోండి. కానీ జోనల్ మేనేజర్ నుంచి కింద లేయర్‌కి గనుక సూపర్విజన్ సరిగ్గా లేదనుకోండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదనుకోండి జోనల్ మేనేజర్స్. సో, డెఫినిట్‌గా ఇట్ విల్ బి ఫెయిల్డ్ ఎట్ ద ఫీల్డ్ లెవెల్, గ్రౌండ్ లెవెల్. సో, ఇలాగా ఈ హైరార్కీలో అన్ని స్టేజెస్‌లోనూ కూడా రెస్పాన్సిబిలిటీ అందరూ తీసుకోవాలి. ఆల్ మేనేజర్స్ ఎట్ ఆల్ డిఫరెంట్ లెవెల్స్. థర్డ్ లాస్ట్ వన్ ఈస్ ద హ్యూమన్ ఫ్యాక్టర్. హ్యూమన్ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. That is, directing is a crucial role since it ensures that the work is completed by the employees and contributes to the expansion of the firm. అల్టిమేట్‌గా ఇవన్నీ చేయాల్సింది, వర్క్ చేయాల్సింది ఎవరు? హ్యూమన్ బీయింగ్స్, మిషన్స్ ఏం కాదు. సో, ఈ వర్క్ అంతా చేయాలి అంటే హ్యూమన్ బీయింగ్స్ ద్వారానే అవుతుంది. అంటే ఇట్ ఈజ్ కనెక్టెడ్ టు ద హ్యూమన్ బీయింగ్స్. ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్స్ వచ్చారో మళ్ళీ వాళ్ళకి ఈగోస్ ఉంటాయి, బిహేవియరల్ ప్యాటర్న్స్ ఉంటాయి, మూడ్స్ ఉంటాయి, ఓకే, ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, సో దీన్ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయటం అనేది కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద డైరెక్టింగ్. ఓకే. నౌ ఎలిమెంట్స్ ఆఫ్ డైరెక్టింగ్. ఎలిమెంట్స్‌లో డైరెక్టింగ్ చేసే దాంట్లో ఎలిమెంట్స్ ఏముంటాయి? వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ డైరెక్టింగ్? ఇక్కడ గ్రాఫ్ అనేది మనం చూపించలేదు. ఓకే. అది చూపించుంటే బావుంటది. దాని ప్రకారం అయితే గనక ఫస్ట్ స్టెప్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ లీడర్‌షిప్. ఫస్ట్ వన్ ఈజ్ లీడర్‌షిప్. సెకండ్ వన్ ఈజ్ ఇక్కడ నేను మామూలుగా ఓవరాల్‌గా చెప్పేస్తానండి. పిక్చర్ లేదు యాక్చువల్‌గా. ఎలిమెంట్స్ మొత్తం 4 ఉంటాయండి. 1 లీడర్‌షిప్, 2 మోటివేషన్, 3 కమ్యూనికేషన్, 4 సూపర్విజన్. సో, దీస్ 4 టాపిక్స్ వి హావ్ టు స్టడీ వెరీ క్లియర్‌లీ నౌ. సో, ఫస్ట్‌దేంటంటే లీడర్‌షిప్. ఏముంటుంది లీడర్‌షిప్‌లో అంటే, ద టర్మ్ లీడర్‌షిప్ refers to both a set of behaviors and a set of attributes that can be acquired through training and development respectively. Leadership is the process of inspiring other people to work towards a common goal and organizing their resources to make that objective a reality. అంటే అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమవుతుంది. ఎలా ఉంటుంది లీడర్షిప్ అనేది. లీడర్స్ అన్నవాళ్ళు పని చేయరండి. పని చేయరంటే అసలు పని చేయరని కాదు. అంటే దే విల్ మోస్ట్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే, దే విల్ ఇన్‌స్పైర్ ద ఫాలోయర్స్. ఇన్‌స్పైర్ ద ఫాలోయర్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కెమికల్ రియాక్షన్‌లో ఎలిమెంట్స్ కలిస్తే గనక రియాక్షన్ అనేది జరుగుతుంది. కెమిస్ట్రీలో చదువుకుంటాం. ఓకే. ఆ రియాక్షన్ అనేది ఫాస్ట్‌గా జరగాలి అనుకుంటే కెటలిస్ట్ అనేది ఒకటుంది అందులో. ఆ కెటలిస్ట్ బట్టి ఆ రియాక్షన్ అనేది ఫాస్ట్‌నెస్ పెరుగుతుంది. సో, ఆ కెటలిస్ట్ లాంటి క్యారెక్టరే మనకి లీడర్‌షిప్. అంటే వాళ్ళేం చేస్తారంటే దే విల్ యాక్టివేట్ ద ప్రాసెస్ ఆఫ్ మూవింగ్ ద థింగ్స్ ఫాస్ట్. అది లీడర్‌షిప్‌లో ఉన్న గొప్పతనం. ఇప్పుడు మనకి చదువుకుంటాం. ఎక్కడో మీ వీడియో కూడా చూసుంటారు. వాట్ ఈస్ దట్ అంటే ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాననుకోండి. లీడర్ అనేవాళ్ళు ఎవరు ఎలా ఉండాలనేది. చెప్పాలంటే సింపుల్‌గా దే ఇన్‌స్పైర్ దట్ పీపుల్ టు వర్క్. అంటే మనకు అబ్దుల్ కలాం గారు ఒక చోట చెప్తారు వీడియో. అదేంటంటే ఇస్రో డైరెక్టర్, చైర్మన్ వాట్ ఈస్ దట్ కస్తూరి రంగన్ ఐ థింక్. హి వాస్ ద లీడర్ అంటాడు. అంటే హి వర్క్డ్ అండర్ హిమ్ యాస్ ఎ ఫాలోయర్. ఎందుకు లీడర్ అన్నాడంటే, అంటే లీడర్ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. హి ఓన్లీ మోటివేటెడ్ హిమ్ టు అచీవ్ ద టార్గెట్స్ అండ్ మేక్ సక్సెస్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్స్ అసైన్ టు హిమ్. సమ్ మిస్సైల్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా చేయడానికి అతను కారణం అంట. అది ఎక్కడైనా తర్వాత సందర్భంలో వచ్చినప్పుడు చెప్తాను మీకు. సో, దిస్ ఈస్ ద వన్. ఇంపార్టెన్స్ ఆఫ్ ద లీడర్‌షిప్ ఏంటి? లీడర్‌షిప్‌కి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ బిగిన్స్ ఆర్ స్టార్ట్స్ ద యాక్షన్. కొంతమందుంటారు. ఏదైనా ఒక పని అప్పచెప్పారనుకోండి. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఇన్‌స్ట్రక్షన్ ఈస్ ద యాక్టివిటీ దట్ డిటర్మిన్స్ వేర్ ఈచ్ సబార్డినేట్స్ వర్క్ డే యాక్చువల్లీ బిగిన్స్. ఇట్ ఈస్ ఫ్రమ్ హిస్ రోల్ దట్ యాక్షన్ ఈస్ టేకెన్ అండ్ సబార్డినేట్స్ కాంప్రిహెండ్ దేర్ వర్క్ అండ్ పెర్ఫార్మ్ ఇట్
in accordance with instructions that have been provided. సో స్టార్టింగ్లోనే వాళ్ళకి స్టార్టింగ్ ట్రబుల్ అంటాం. ఓకే, లీడర్ అనేవాడు ఏం చేస్తాడు, ఇక్కడే స్టార్ట్ చేస్తాడు పాయింట్. అంటే ఇనిషియేషన్ దగ్గరే ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే బిగిన్స్ అండ్ స్టార్ట్స్ దట్ యాక్షన్. ఎక్కడంటే సి ఎంట్రీ లెవెల్లోనే అతను ఇన్స్పైర్ చేస్తాడు. సి నేనైతే దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఒక లీడర్ యొక్క రోల్ ప్లే ఎలా ఉంటుందంటే, ఎవరైనా మంచి నాలెడ్జబుల్ పర్సన్, ఓకే, డైరెక్ట్గా ఒక అసైన్మెంట్ ఇచ్చాం అతను. ఇచ్చినప్పుడు ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అయినా సరే థియరిటికల్గా నాలెడ్జ్ ఉందేమో కానీ ఆ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వర్క్ ఎన్విరాన్మెంట్లో పనిచేయలేదు అనుకోండి, న్యాచురల్గా హీ విల్ హెసిటేట్ టు స్టార్ట్ ఇట్. ఓకే, అటువంటి అప్పుడు ఏమి లేదు, ఐఎమ్ హియర్, ఐఎమ్ బిహైండ్ యూ, జస్ట్ యూ డూ ఇట్, స్టార్ట్. ఓకే, వాట్ ఎవర్ ద మిస్టేక్ ఐ విల్ సూపర్వైజ్ అండ్ ఐ విల్ గైడ్ యూ అని ఉన్నాడు అనుకోండి, పక్కన నుంచున్నాడు అనుకోండి, సపోర్టింగ్గా ఉన్నాడు అనుకోండి, డెఫినెట్గా హీ విల్ గో హెడ్ మీట్ ఇమీడియట్గా జంప్. అలా కాకుండా ఎవడో లేడు, నువ్వు వెళ్ళి చేసేయగో అని చెప్పేసి ఫైల్ చేతిలో పెట్టేసి నువ్వు చేసేసే అని చెప్పేసి వదిలేసావు అనుకోండి, రూమ్ పంపించావు అనుకోండి, వాడికి అక్కడి నుంచి స్ట్రెస్ మొదలైపోతుంది. ఇది ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది ఉండదు. అంటే లీడర్ అనేవాడు సపోర్టివ్గా ఉంటాడు అన్నమాట, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇనిషియేట్ చేస్తాడు. ఓకే, అందు గురించే మనకి ఈ చెప్పాలంటే కనుక ఇంట్లో కూడా మనకు ఫ్యామిలీస్లో ఎవ్రీ ఫాదర్ ఈజ్ ఎ లీడర్ ఫర్ టు ఏ సక్సెస్ఫుల్ చైల్డ్. ఒక పిల్లవాడు ఎంతో బ్రహ్మాండమైన పొజిషన్కి వెళ్ళిపోయాడు అంటే దాని వెనకాల లీడర్షిప్ అనేది ఆ ఫాదర్ వల్లే అతను చేయగలుగుతాడు. ఎందుకంటే తన యొక్క ఇంటర్వ్యూస్ చూస్తే కనుక, పిల్లల యొక్క ఇంటర్వ్యూస్ మా నాన్న అని చెప్తాడు. అంటే మా నాన్న ఎలా చెప్పాడు, మా నాన్న ఎలా చేయడంతో అని అంటాడు. అంటే ఏంటంటే హీఈస్ ఇన్స్పైరింగ్ దిస్ పర్సన్, ఆటోమేటికల్లీ హీ లీడ్ టు దట్ సక్సెస్ఫుల్ పొజిషన్ అన్నమాట. అది అంత ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది లీడర్షిప్. నెక్స్ట్ వన్ ఈజ్ కోఆర్డినేట్స్ ఎఫర్ట్స్. కోఆర్డినేట్ ఎఫర్ట్స్ అంటే డైరెక్టింగ్ సబార్డినేట్స్ అట్ వర్క్, ఎనేబుల్స్ సూపర్వైజర్స్ అండ్ అడ్వైజ్, మోటివేట్, ఇన్స్ట్రక్ట్ దెమ్ టు డూ దేర్ అసైన్డ్ టాస్క్. అది ఇప్పుడు నేను చెప్పిందే. తన కింద పనిచేసే వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ చేస్తూ, సూపర్వైజర్స్ మోటివేట్ చేస్తూ, ఎక్కడైనా సపోజ్ స్టక్ అయింది అనుకోండి, ఏంటి ప్రాబ్లం ఏంటి, ఓకే నో ప్రాబ్లం. ఒకవేళ కనుక అతనికి ఏమైనా హెల్త్ బాగాలేదనుకోండి, సో అటువంటిప్పుడు నువ్వు చెయ్యి, ఏమైనా సరే చేయడానికి మిషన్ ఏం కాదు కదా, ఓకే యూ కమ్ అవుట్, యూ టేక్ రెస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ బికాజ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్ అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టి అతను రిలాక్సేషన్ చేసిన తర్వాత, రిలీఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీజాయిన్ అండ్ గో అండ్ అటెండ్ యువర్ వర్క్ అని చెప్పేసి సపోర్ట్ ఇచ్చాడు అనుకోండి, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా లేట్ అవర్స్ అని క్వశ్చన్ చేస్తాడు. సో దిస్ ఈస్ కాల్డ్ as మోటివేషన్. ఓకే, అండ్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ ఇన్ ఎ ప్రాపర్ వే. అంటే తన నాలెడ్జబుల్ పర్సన్ అయ్యి ఉండాలి, అప్పుడే అతనికి కరెక్ట్గా ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాడు. సో ఇవన్నీ కూడా కమింగ్ అండర్ ద కోఆర్డినేటింగ్ ఆఫ్ ఎఫర్ట్స్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రొవైడ్స్ మోటివేషన్. ప్రొవైడ్స్ మోటివేషన్ ఏంటి, ప్రొవైడ్స్ మోటివేషన్ వాట్ వే ఇట్ విల్ బి ప్రొవైడింగ్ మోటివేషన్ అంటే ఎ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఈజ్ బెనిఫిషియల్ టు దట్ అచీవ్మెంట్ ఆఫ్ దట్ వన్స్ గోల్. ఓకే, అంటే ఏ రకంగా అంటే మోటివేషన్ అనేది ఇక్కడ మళ్ళీ రకాలుగా ఉంటుంది. ఎందుకంటే సపోజ్ లీడర్ ఉన్నవాడు అంటే బ్రాంచ్ మేనేజర్ అనుకోండి, సో మోటివేట్ చేస్తారు, బాగా చేయమని చెప్పి డైరెక్ట్ అన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఓకే, చేసిన తర్వాత రిజల్ట్ బాగా చేశాడు, బ్రహ్మాండమైన ఎక్సలెన్స్ పెర్ఫార్మెన్స్ చూపించాడు. కానీ అతను దాంతోపాటు ఓకే సమ్ మోటివేషనల్ యాక్టివిటీస్ అంటే సమ్ మానిటరీగానో లేకపోతే ఇంకేమన్నా సమ్ రెస్పెక్టబుల్గా ఎప్రిషియేట్ చేయడమో లేకపోతే రివార్డింగ్ ఈ టైప్ ఆఫ్ థింగ్స్లో కనుక మోటివేట్ చేశాడు అనమాట. మోటివేషన్ అనేది రకరకాలుగా చేయొచ్చు, ఇంకా డీప్కి వెళ్తాం తర్వాత. సో దీన్ని ఏమంటామంటే నాన్ మానిటరీ అంటాం. మానిటరీ ఆర్ నాన్ మానిటరీ అంటాం. అంటే ఒక డబ్బు రూపంలో ఇచ్చిన, అంటే ఒక సమ్ బెనిఫిట్ కింద ఇచ్చిన ఏ ఇంక్రిమెంటో లేకపోతే ఏదో ఇస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ మానిటరీ అంటాం. అలా కాకుండా చిన్న అమౌంటో లాంటిదో లేకపోతే అతనికి సన్మానం చేయటం లాంటిది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ నాన్ మానిటరీ. అంటే రెస్పెక్టబుల్ రివార్డ్, అతనికి ఒక గుర్తింపు ఇవ్వడం, సన్మానించడం. సో ఈ రకంగా ఏదైనా సరే ఆటోమేటికలీ ఇట్ విల్ మారల్ బూస్టర్స్ అంటాం ఫర్ దేర్ సబార్డినేట్స్ యాజ్ వెల్ యాజ్ హెల్ప్ ఇన్ డెవలప్.
డెఫినెట్లీ ఈ విల్ కంట్రిబ్యూట్ ఇన్ దట్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ఇది అవన్నీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్, క్యారెక్టర్స్. ఓకే, ఎలిమెంట్స్. నెక్స్ట్, హెల్ప్ మెయింటైన్ ఈక్విలిబ్రియం. ఏమిటి ఇది అంటే, see, having a sense of direction is beneficial to the achievement of one goals. The purpose of a manager is to improve, help the brand stability and balance, which becomes highly crucial for the long-term sustainability of the demand, may be brought about by the management with the assistance of 4 instructions or elements of direction function. అవి ఏమిటి అంటే, one is strategic combination of compelling leadership qualities. Strategic combination అంటే అతనికి ఏం కావాలి, కాంబినేషన్ ఆఫ్ కంపెలింగ్ లీడర్షిప్ క్వాలిటీస్. దట్ మీన్స్ టాక్ట్ఫుల్గా అతనితో కలిసి, అంటే కాంబినేషన్ ఆఫ్ కంపెలింగ్ లీడర్షిప్ క్వాలిటీస్లో ఏంటంటే, అతనితో వర్క్ చేస్తున్నప్పుడు సబార్డినేట్స్ తోటి వాళ్ళు అబ్జర్వ్ చేయాలి, వాళ్ళకి ఏం కావాలి, వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అనేది. అంటే వాట్ యాక్చువల్లీ దే నీడ్, అంటే వాళ్ళు బిహేవ్ చేస్తూ, వాళ్ళతో ఉంటూ, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళకి ఏం కావాలని మనం చూసుకోవడం. అవి మనం కాంబినేషన్స్లో కంపైల్ చేసి చేయాలన్నమాట. అండ్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ థింగ్స్. అండ్ కమ్యూనికేషన్ దట్ ఈస్ క్లియర్ అండ్ కన్సైజ్. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, అతనికి ఏదైనా మీరు వర్క్ అసైన్ చేశారనుకోండి, ఏదైనా ఒక టాస్క్ మనకు చెప్పినప్పుడు ఆ టాస్క్ గురించి క్లియర్ కమ్యూనికేషన్ మనం ఇవ్వాలి. ఓకే, వాట్ డు ఐ నీడ్, మనకి ఏం కావాలి అనేది అతని దగ్గర నుంచే చాలా క్లారిటీగా మనం, బై గివింగ్ ఏ క్లియర్ అండ్ కన్సైజ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. కమ్యూనికేషన్ ఎంత వరస్ట్గా ఉంటుందంటే, ఒక్కొక్కసారి ఒక క్లర్క్ కానీ, ఒక ఆఫీసర్ కానీ ఏదైనా పైనుంచి చెప్పినట్టు, నువ్వు ఇది చేసిరా అని చెప్పేసి ఎదురు చెప్తాడు, సగం చెప్తాడు, పూర్తిగా చెప్పడు. పాపం ఇతను అంతా కూర్చొని అవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేసి సమ్ ఎక్సెల్ షీట్లోనో లేకపోతే ఏదైనా డేటా కంపైల్ చేసి పట్టమను, మొత్తం స్టాటిస్టిక్స్ ఏదో పట్టమని, ఎంతమంది ఎన్పిఎల్ బ్రాంచ్ పేరుగా అంత అనేది కనుక్కోమంటాడు. అన్న తర్వాత అతను అంతా పట్టుకొచ్చిన తర్వాత, ఇలా కాదు, మళ్ళీ ఎస్ఎంఈలో మనకి నాకు ఎన్పిఏలోను ఎస్ఎంఈలు కూడా ఉన్నాయి కదా, ఎస్ఎంఈ 1 ఎంతో కనుక్కురమ్మంటాడు. ఆ ఎస్ఎంఈ 1 ఎంతో బుక్ చేసుకోతాడు. లేదు, ఎస్ఎంఈ 1 కాదు, ఎస్ఎంఈ 2 కూడా ఉన్నాయి కదా మనకి, ఆ అకౌంట్లు ఎన్ని ఉంటాయి, దాని అమౌంట్ ఎంత ఉంటుంది. అలాగే 4 సార్లు తిప్పించారనుకోండి, సో వాడికి ఏమవుతుంది, డిమోటివేట్ అయిపోతాడు. అవన్నీ కూడా ఒకసారి చేసే పనులే, కానీ because the communication is not clear and since it is not concise and it is repetitively giving a same work, so naturally it will give a bad result. So that one. అలాగే నెక్స్ట్ ఏంటంటే, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మోటివేషన్. ఎఫెక్టివ్ మోటివేషన్ అంటే, మోటివేషన్ అనేది చెప్పాను మీకు. మోటివేషన్ లీడర్ అనేది మోటివేట్ చేయాలి. చేయనప్పుడు 2 రకాలుగా చెప్తాడని చెప్పాను పైన. ఏమనుకున్నాం, ప్రొవైడ్స్ మోటివేషన్ అవుతాడు, మానిటరీ మోటివేషన్ త్రూ మానిటరీ అండ్ నాన్ మానిటరీ. సో దీనికి ఏమవుతుందంటే, అతనికి ఏం కావాలి అని కనుక్కుని, అది కనుక మనం ఇవ్వగలిగితే, ఆఫ్టర్ అచీవింగ్ ఆఫ్ ఎనీథింగ్ అది ఎంకరేజింగ్గా, అప్పుడు దట్ విల్ బి ఎన్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ మోటివేషన్ అవుతుంది. ఒక పర్సన్ ఉన్నాడు, ఓకే, అతను ఈజ్ బోర్న్ రిచ్, ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ బ్రాంచ్ మేనేజర్. సో జోనల్ మేనేజర్ మంచి సపోర్ట్ ఇచ్చాడు, మోటివేట్ చేశాడు. సో ఆటోమేటిక్గా బిజినెస్ బ్రహ్మాండంగా పెంచాడు. ఈజ్ బ్రాంచ్ బికేమ్ బెస్ట్ బ్రాంచ్ ఇన్ దట్ జోన్. ఓకే, సో అతనికి చక్కగా మెమోంటో విత్ గోల్డ్ కవరింగ్ తోటి, ఏదో మొత్తం సిల్వర్ కవరింగ్ తోటి ఏదో ట్రాఫిక్ తయారు చేసి మీరు ఇచ్చే బెస్ట్ బ్రాంచ్ మేనేజర్ అని చెప్పేసి మీరు ఇస్తే, డెఫినెట్గా ఇట్ విల్ బి యాడెడ్ హిస్ విష్. అతను మోటివేషన్ అవుతాడు. ఎందుకంటే అతను డబ్బులు అక్కర్లా, ఎందుకంటే నాన్ మానిటరీ అంటే సమ్ రివార్డ్, గుర్తింపు. అది కూడా పెద్ద కప్పు, ఒక పెద్ద మెమోంటో ద్వారా అతను నలుగురిలో ఇస్తే కనుక హీ విల్ ఫీల్ వెరీ ప్రౌడీ.
అండ్ మోర్ యాక్టివేటెడ్గా చేస్తాడు నెక్స్ట్ టైం. అలా కాకుండా సో ద బ్రాంచ్ మేనేజర్ ఈస్ దేర్, ఈస్ వెరీ పూర్ అండ్ వెరీ he is having several problems, financial problems in his house, and ailing father, mother, and a lot of debts are there in his financial issue, financial what is that మ్యాటర్స్. సో అటువంటప్పుడు అతను అచీవ్ చేసినందుకు ఇలా అమౌంట్లు ఇచ్చి ఉత్సాహపరిచారు అనుకోండి, అతనికి ఇష్టపడకపోవచ్చు. దానికన్నా ఒక 20,000 30,000 ఒక మానిటరీ బెనిఫిట్ కింద మీరు చూపించారనుకోండి ఆయనకి, బై వే ఆఫ్ సమ్ గిఫ్ట్ ఆనర్, అప్పుడు ఏమవుతుందంటే దట్ విల్ బి యూటిలైజ్డ్ టు హిజ్ నీడ్స్. డెఫినెట్గా హీ విల్ బి మోటివేటెడ్. సో అప్పుడు దీని అంతటి ఏం కావాలి అంటే కనుక వాట్ హీజ్ నీడ్స్ అనేది హీ హ్యాస్ టు అసర్టైన్. అలాగే ప్రమోషన్స్ ఇవన్నీ కూడా. సో దిస్ ఈస్ కాల్డ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మోటివేషన్లోకి వస్తాయి. ఓకే. నెక్స్ట్ అడాప్ట్స్ టు చేంజింగ్ సర్కమ్స్టెన్సెస్. అడాప్ట్స్ టు చేంజింగ్ సర్కమ్స్టెన్సెస్ అంటే లీడర్షిప్కి ఉండాల్సింది ఏంటంటే ఈ కెన్ అడాప్ట్ టు చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్సెస్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక స్టైల్ వే ఆఫ్ ఆర్గనైజేషన్లో ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్లో అతను ఫంక్షన్ చేస్తాడు. ఓకే. సో ఫార్ నెక్స్ట్ డిపార్ట్మెంట్, సో హీ మోటివేటింగ్ ద డిపార్ట్మెంట్ పీపుల్ అండ్ he got a good result in that. Okay. Suddenly, this manager, this officer was shifted to a different department, credit department. సో క్రెడిట్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మళ్ళీ న్యూ డిపార్ట్మెంట్, న్యూ సబార్డినేట్, న్యూ వర్క్ ఎన్విరాన్మెంట్. అక్కడ కూడా అతను చేంజే కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. సో సర్కమ్స్టెన్సెస్ అన్ని మారిపోయినాయి, డిపార్ట్మెంట్స్ మారిపోయినాయి. సో ఇక్కడ సక్సెస్ అయినాడు, అక్కడ కూడా సక్సెస్ కాగలిగితేనే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నట్లెక్క. ఇక్కడ సక్సెస్ అక్కడ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అంటే ఏంటి, అక్కడ సక్సెస్ అయ్యడం ఫ్లూక్గా సక్సెస్ అయ్యి ఉండొచ్చు. బికాస్ ఆఫ్ హిజ్ అదర్ పీపుల్ కోఆర్డినేషన్ తోటి ఇతను ఈ గాట్ దట్ అచీవ్మెంట్ అయ్యి ఉండొచ్చు. కొంతమంది ఉంటాడు బ్రాంచెస్గా ఏదైనా సరే మొత్తం అందరూ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తే అప్పుడు ఈవెన్ హీ ఈజ్ ఎ డమ్మీ మేనేజర్, హీ కెన్ గెట్ ఏ రికగ్నిషన్ అండ్ వాట్ ఈస్ దట్ అచీవ్మెంట్ వస్తారు. అది యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ లీడర్షిప్ క్వాలిటీ. ఓకే. లీడర్షిప్ క్వాలిటీ అనేది ఆయన నుంచి కిందకి వెళ్ళాలి. ఓకే. అండ్ హీ షుడ్ హ్యావ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ ఆఫ్ లీడర్షిప్. ఓకే. సో ఇప్పుడు మీకు ఏమవుతాయి, యాడ్వర్స్ సిచ్యువేషన్స్లో అయినా సరే అతను మిగతా వాళ్ళని మోటివేట్ చేయగలిగి ఆ గోల్ని కనుక అచీవ్ చేయగలిగితే దట్ ఈస్ ద కరెక్ట్ లీడర్షిప్. ఓకే. అదే ఇక్కడ చెప్తారు, అడాప్ట్స్ టు చేంజింగ్ సర్కమ్స్టెన్సెస్ అంటే. ఓకే. దాన్ని ఇక్కడ ఎబిలిటీ టు అడాప్ట్ లెట్స్ ఏ కంపెనీ విత్స్టాండ్ ద ప్లాన్డ్ గ్రోత్ అండ్ బికమ్ ద మార్కెట్ లీడర్ డిస్పైట్ ద కాన్స్టెంట్లీ షిఫ్టింగ్ ఎన్విరాన్మెంట్. ఒక్కోసారి సమ్టైమ్స్ యాడ్వర్స్ సిచ్యువేషన్స్ వస్తాయి, యాడ్వర్స్ సిచ్యువేషన్స్లో కూడా నిలబడగలగలాగా చేస్తారు కొంతమంది. సో దట్ ఈస్ ద లీడర్షిప్ అంటాం. దట్ ఈస్ ద డైరెక్టింగ్ ఫంక్షన్ దట్ ఈస్ యూటిలైజ్డ్ ఇన్ ఆర్డర్ టు అకాంప్లిష్ ద చేంజెస్ that are produced in the environment, both inside and outside. Next one, makes effective use of available resources. అంటే రిసోర్సెస్ అనే ఉన్న వాటిని మనం ఉపయోగించుకొని చేయటం. అది ఎలాగంటే the only way that resources may be used effectively is if there is a minimum amount of waste, duplication of efforts, overlapping of performance, etc. When a manager uses his talents in supervision, guiding, directing, and motivation in order to motivate subordinates, the function of the subordinates becomes clearer as a result. Okay. ఇక్కడ ఏంటంటే మేక్స్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్ అంటే ఏంటంటే డెలిగేషన్. సింపుల్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బ్రాంచ్లో ఒక మేనేజర్ గారు ఉన్నారు. ఓకే. ఆయన కింద ఒక 5 ఆఫీసర్లు పనిచేస్తుంది. 5 ఆఫీసర్ల కింద మీకు 10 మంది క్లర్క్స్ పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈవెన్ హీ ఈజ్ ఎ హెడ్ ఆఫ్ దట్ బ్రాంచ్. ఓకే. అన్నీ చూసుకోవాలి కదా, ఓవరాల్ ఇన్ఛార్జ్. ప్రతి దాంట్లోనూ అతను వెళ్ళిపోయి ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రతి క్లర్క్ దగ్గరికి వెళ్ళిపోయి తను చెప్పుకుని అవసరమైతే ఖాళీగా ఎవరైనా సెలవు పెట్టాడు కూడా ఆయన వెళ్ళి కౌంటర్లో కూర్చుంటాడు. తర్వాత ఆఫీసర్లు ఏంటంటే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటాడు.
సో ఇలాగ చేసుకున్న రోజున ఏమవుతుందంటే అది ఎఫెక్టివ్ లీడర్షిప్ అవ్వదు అది. ఎందుకంటే తనకున్న అవైలబుల్ రిసోర్సెస్లో కొంత షార్ట్ వస్తుంది. షార్ట్ వచ్చినప్పుడు దాన్ని అతను టాక్టికల్గా బ్యాలెన్స్ చేయాలంటే ఏంటి చూస్తారు. సపోజ్ అవుట్ ఆఫ్ 5 ఆఫీసర్స్ ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఇద్దరు ఉన్నారనుకోండి. సో హీ కెన్ డెలిగేట్ దట్ గ్యాప్. ఎందుకంటే సపోజ్ కొంతమంది ఉంటారు మేనేజర్స్. ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఇన్స్పెక్షన్ యాక్చువల్‌గా తనే చూడొచ్చు. కానీ దేర్ ఈస్ అనదర్ ఎఫిషియంట్ మేనేజర్, అనదర్ ఎఫిషియంట్ ఆఫీసర్ హీ కెన్ హ్యాండిల్ దట్ అసైన్‌మెంట్ వెరీ కంఫర్టబుల్లీ. సో అటువంటప్పుడు సార్ ఇది చూసుకోండి అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది? సో హీ కెన్ కాన్సంట్రేట్ ఆన్ ద అదర్ వర్క్. డెవలప్‌మెంట్ వర్క్ మీదకెళ్ళిపోవచ్చు. బిజినెస్ డెవలప్‌మెంట్ కింద. అంటే క్యాన్వాసింగ్ ఆఫ్ వాట్ ఈస్ డిపాజిట్స్ కానీ, లేకపోతే అడ్వాన్సెస్ ఇంక్రీజ్ చేయడం గానీ, ఇంకేం మార్కెటింగ్ ఎఫర్ట్స్ కానీ తను చేసుకునేంత ఫ్రీనెస్ వస్తుంది. అన్నీ నేనే చేసుకుంటాను అంటే గనక అది కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ ఏ లీడర్‌షిప్ క్వాలిటీ. సో ఆ రకంగా ఏంటంటే మేక్స్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ అవైలబుల్ రిసోర్స్ అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లీడర్‌షిప్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. లీడర్‌షిప్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఏముంటాయి? వాట్ ఈస్ ద లీడర్‌షిప్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఫస్ట్ డైరెక్షన్ అట్ ఆల్ లెవెల్స్. డైరెక్షన్ అట్ ఆల్ లెవెల్స్. ఏంటి అంటే సీ హియర్ ఇట్ ఈస్ క్రిటికల్ టు సెక్యూర్ కోఆపరేషన్ in the process of formulating plans and policies. It is necessary for the understanding and execution of the policy plans and programs developed by the top management at the immediate and lower levels of that organization. అంటే ఏంటంటే లీడర్షిప్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీకి వస్తే వాళ్ళ విధులు వాళ్ళ యొక్క బాధ్యతలు చెప్పాలంటే ఆ ఫస్ట్ది ఏంటంటే చూడాల్సింది డైరెక్షన్ అట్ ఆల్ లెవెల్స్. అన్ని లెవెల్స్లో చూసుకోవాలి. లీడర్షిప్ అంటే ఏంటంటే మొత్తం కోఆర్డినేషను, క్రిటికల్ సెక్యూర్ కోఆర్డినేషన్ అంతా చూసుకోవాలి. ప్రాసెస్ ఆఫ్ ఫార్ములేటింగ్ ఆ కోఆర్డినేషన్ దేనికి సంబంధించింది ప్లాన్స్ అండ్ పాలసీస్ ఫ్రేమ్ చేసుకోవడం. ప్లాన్స్ అండ్ పాలసీస్ అండ్ వాటిని మళ్ళీ అండర్స్టాండ్ చేసుకుని ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్లాన్స్ అండ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా డెవలప్మెంట్ చేయడం. ఇది టాప్ మేనేజ్మెంట్ అండ్ లోయర్ లెవెల్స్లో అన్నింటిలోనూ కూడా చూసుకోవాలి. అది కూడా ఎగ్జిక్యూట్ చేసేలాగా. సో ఇవన్నీ కూడా డైరెక్షన్ ఎట్ ఆల్ లెవెల్స్ చూసుకోవాల్సిన బాధ్యత. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అంటే లీడ్ చేయడం, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. ద లీడర్ ఆర్ ద మేనేజర్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ ద enterprises representative and is responsible for doing things like representing the concern at meetings, conferences and other events. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు సిఎండి ఉన్నారనుకోండి. సిఎండి కింద బోలెడంతమంది జీఎంస్ ఉంటారు. ఒక 5-6 జీఎంస్. 5 జీఎంస్ ఏమేం చేస్తున్నారని ప్రతి జీఎం దగ్గర సిఎండి వెళ్ళి కూర్చోడు. ఓకే. అలాగే ప్రతి ఈడీ దగ్గర ఏం చేస్తున్నారని కూర్చోడు. ఒక రివ్యూ మీటింగ్ పెడతాడు. జస్ట్ హీ విల్ కనెక్టెడ్ టు దట్ జీఎంస్. ఏంటి వాట్ ఈస్ యువర్ టార్గెట్స్ ఆర్ దిస్ వన్, వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దట్, అంతే. అంతేగాని అతని కింద పనిచేసి జోనల్ మీద ఎంతమంది ఉన్నారు, ఆడు ఏం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు, ఇంకా అవన్నీ ఉండవు. అవన్నీ చూస్తే కనుక ఈవెన్ రిలయన్స్ ఉంది. రిలయన్స్ అంత పెద్ద సామ్రాజ్యం. రిలయన్స్ కూడా వన్ మ్యాన్ హీఈస్ హ్యాండిలింగ్, ముఖేష్ అంబానీ. సో ఇక్కడ ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని వాడు చేస్తున్నాడంటే అతను ఒక్కడే చూసుకోవడం. ఎక్కడికి ఏం జరుగుతుంది అనేది హీఈస్ నాట్ హిజ్ లుక్అవుట్. హీ ఆల్రెడీ అసైన్డ్ దోస్ థింగ్స్. బట్ ఓన్లీ ఓవరాల్గా అతను ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది కీ పాయింట్స్ మాత్రం చూస్తాడు. సో అంటే దీన్ని ఏమంటాడంటే రిప్రజెంట్ చేస్తాడు. అండ్ హీ ప్రెజెన్స్ విల్ బి దేర్ ఇన్ దట్. నెక్స్ట్ హెల్పింగ్ ఇంటిగ్రేషన్ అండ్ రికన్సిలేషన్ ఆఫ్ పర్సనల్ గోల్స్ విత్ బిజినెస్ గోల్స్. అదే మీకు చెప్పింది. ఈ సెకండ్ స్టెప్లో అంటే రిప్రజెంట్ చేయడం అంటే ఏంటంటే హీఈస్ మ్యాపింగ్ దట్. ఇప్పుడు మీటింగ్ పెట్టాడు జీఎంస్ తోటి. పెట్టిన తర్వాత ఏంటి మన బ్యాంక్ పొజిషన్ ఇది, మనం అనుకున్నాం పలానా క్రెడిట్ డిపార్ట్మెంట్లో మనతో ఇంత అడ్వాన్సెస్ మనం రీచ్ అవ్వాలనుకున్నాం. వాట్ ఈస్ నౌ ప్రజెంట్ పొజిషన్, వాట్ ఈస్ ద సెట్ బ్యాక్, వై ఇట్ ఈస్ నాట్ దిస్ గ్యాప్ ఈస్ కంటిన్యూ, అంతే, ఫినిష్ అయిపోయింది. ఆ కింద ఎవరు చేస్తున్నారు అవన్నీ కూడా హీ హ్యాస్ టు లుక్ అవుట్. ఆ కింద జీఎంస్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. సో అంటే ఇంటిగ్రేట్ చేస్తారు. అతను అప్పుడు అవసరమైతే ఇంటరాక్ట్ అవుతాడు. అంటే ఎందువల్ల రావట్లేదంటే అతను ఎందుకు చెప్తాడు. మేజర్ అది కూడా అన్నీ చెప్పడు. వినటానికి కుదరదు. ఇది మేజర్ ఇష్యూ ఏంటని చెప్తారు. చెప్పిన తర్వాత ఇలాగ పలానా ఏరియాలో పలానా
ప్రాబ్లం ఉందనో లేకపోతే స్టాఫ్ ప్రాబ్లమో సంథింగ్ అదర్ ప్రాబ్లమ్. సో దట్ హీ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ ట్రై టు రెక్టిఫై ఇట్ ఆర్ సపోర్ట్ ఇన్ దట్ వే. నెక్స్ట్ గార్నర్స్ సపోర్ట్. ఓకే. సో గార్నర్స్ సపోర్ట్ ఇట్ ఈస్ వాట్ ఈస్ ఏంటంటే హెల్పింగ్ ఇంటిగ్రేషన్ అండ్ రికన్సిలేషన్ ఆఫ్ ద పర్సనల్ గోల్స్ విత్ బిజినెస్ గోల్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ మనకి ఇది ఇందాక చెప్పాను కదా అదే. ఇంకా చెప్పాలంటే మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళారనుకోండి, టీమ్ లీడర్స్ అంటాం. సో టీమ్ లీడర్స్ 10 మంది కలిపి ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ టీమ్ లీడర్ ఏం చేస్తాడంటే అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటాడు. ఒక మోటివేట్ చేస్తూ ఉంటాడు. సో అవన్నీ కూడా ఇదే టైప్. దట్ మీన్స్ ఇంటిగ్రేట్ చేసుకోవడం. అలాగే ఒకదానికి ఎక్కడైనా ఒక చోట ఏమైనా ట్రైనింగ్ నీడ్స్ అవసరం అనుకోండి, అందులో ఒకళ్ళిద్దరు మెంబర్స్కి ఇమీడియట్గా హీ విల్ రిఫర్ ఫర్ ట్రైనింగ్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో ఇలాగ కవర్ చేసుకుంటూ నెక్స్ట్ one is a Garner's quote. The leader is someone who manages others, and in addition to that, he is someone who encourages the support and collaboration of subordinates and entertains them. ఇది కంపల్సరీగా ఉండాలి. లీడర్ అన్నవాడికి అదర్స్ని మేనేజ్ చేసుకోవాలి. అదర్స్ని మేనేజ్ చేసుకోవడం అంటే కనుక తన ఎంకరేజ్ చేయడమే కాకుండా సపోర్ట్ చేస్తూ కొలాబరేటర్ ఆఫ్ సబార్డినేట్స్ వాళ్ళని కూడా యాక్టివేట్ చేయాలి. ఎందుకంటే మొత్తం అందరినీ కూడా తను చేయలేడు కాబట్టి వాళ్ళని కొంతమందిని గ్రూమ్ చేయగలిగితే వాళ్ళ కింద వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేయగలరు. సో దట్ ఈస్ ద చైన్ రియాక్షన్ గార్నర్ సపోర్ట్ అండ్ యాక్ట్స్ as ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. ఫైనల్గా అతను చేయాల్సింది ఏంటంటే, సిన్స్ ఇట్ ఈస్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎమోషనల్ ఫీలింగ్స్ తోటి ఉంటారు కాబట్టి వాళ్ళకి సపోర్టింగ్గా ఉండాలి. ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఫిలాసఫర్గా, ఒక గైడ్ కింద ఉండాలి. సపోజ్ ఒక పర్టికులర్ మేనేజర్ హీ ఈజ్ నాట్ పెర్ఫార్మింగ్ వెల్. సో వాట్ ది ప్రాబ్లం అనేది మనం టచ్ చేశారనుకోండి, ఏదో ఫిలాసఫర్ ఏమయ్యని చెప్పి కౌన్సిలింగ్లా ఏంది బ్రహ్మాండం చేసేవాడు ఉన్నటువంటి ఏంది పెర్ఫార్మెన్స్ డౌన్ అయిపోయింది అని చెప్పి అన్నారు అనుకోండి. సో హీ విల్ సే హీస్ పర్సనల్ రీజన్. సో ఇమీడియట్గా హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ట్రాన్స్ఫర్ లేకపోతే తన ప్లేస్ ఆఫ్ సమ్ డిఫికల్టీస్, వర్క్ ప్లేస్లో డిఫికల్టీస్ అని చెప్పినప్పుడు స్టాఫ్ షార్టేజ్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్. సో immediately he will attend that, automatically that things will be corrected and he will come to the normalcy. Next, leadership qualities. క్వాలిటీస్కి వచ్చేటప్పటికి లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ పర్సనాలిటీ క్వాలిటీస్ ఏముంటాయంటే అవుట్వర్డ్ లుక్, విజన్ అండ్ ఫోర్సైట్, ఇంటెలిజెన్స్, capabilities in communication, objective approach free from bias, knowledge of work, sense of responsibility, self-confidence అండ్ హ్యూమనిస్ట్. ఏంటి అంటే అవుట్వర్డ్ లుక్ అంటే ఏంటంటే సెల్ఫిష్నెస్ కాకుండా, తను సెల్ఫ్ కాకుండా ఎందుకంటే తన కింద చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నట్టున్నాడు కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ప్రయారిటీలో తీసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అవుట్వర్డ్ లుక్ అంట. ఓకే, జనరల్గా దీనికే మన పాయింట్ వచ్చింది. ఇక్కడ ఇస్రోలో దట్ ద చైర్మన్ ఈజ్ కస్తూరి రంగన్. He has given an assignment to that అబ్దుల్ కలాం. ఒక మిస్సైల్ లాంచింగ్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు అతను చాలా కష్టపడ్డాడు. కష్టపడేటప్పటికి ఫస్ట్ అటెంప్ట్లో అది ఏమైందంటే ట్రిగ్గర్ అయినప్పుడు పేలిపోయింది. రాకెట్ పేలిపోయి బే ఆఫ్ బెంగాల్లో పడిపోయింది. సో ఇమీడియట్గా అతను చాలా నర్వస్ అయిపోయాడు. అంత కష్టపడి చేసిన అతను ఫెయిల్ అయ్యేటప్పుడు చాలా షేమ్ ఫీల్ అయ్యాడు అబ్దుల్ కలాం. సో ఇమీడియట్గా ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తే ఆ ప్రెస్ మీట్గా అతనే మాట్లాడాలి. ఇట్ ఈస్ హిజ్ ఫెయిల్యూర్. సో ఇమీడియట్గా ద కస్తూరి రంగన్ ద చైర్మన్ హీ కాల్డ్ హిజ్ ఛాంబర్, అబ్దుల్ కలాం పిలిచి, సో లెట్ us ఫేస్ దట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నౌ, యు కమ్ అని చెప్పి అన్నాడు. సార్ ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరు అటెండ్ అవుతున్నారు? ఐఎమ్ ఫేసింగ్ ద ప్రెస్ కాన్ఫరెన్స్, యు జస్ట్ బీ దేర్, దట్స్ ఆల్ అన్నాడు. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తను చెప్పాలి, యాక్చువల్గా ఫెయిల్యూర్ అనే దానికి తను ఆ ప్రెస్కి ఆయన చెప్పాలి. కానీ అటువంటిది తనకి సంబంధం లేదు. ఈజ్ ద లీడర్, హీ ఈజ్ లీడెడ్, లెట్ దట్ టీమ్. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళి జస్ట్ 2 ముక్కల్లో, ఎస్ ఇది ద ఫస్ట్ అటెంప్ట్, సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ దట్ వాజ్ ఫెయిల్డ్, సో నెక్స్ట్ టైం విల్ డూ ద బెటర్ లక్ అని చెప్పేసి కన్క్లూడ్ చేశాడు.
సో అప్పుడు ఏమయ్యాడు, తను ఫాలో అయ్యారు అబ్దుల్ కలాం. హీ గాట్ వెరీ మచ్ రిలీఫ్ ఆఫ్ దట్ సపోర్ట్ గివెన్ బై దట్ చైర్. సో నెక్స్ట్ ఇన్స్టెన్స్ ఇట్ సెల్ఫ్, అంటే ఇక్కడ ఏంటి, ఫెయిల్యూర్ అతను తీసుకున్నాడు చైర్మన్ యాజ్ ఎ లీడర్గా. అది ఫెయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అటెంప్ట్లో సక్సెస్ఫుల్గా లాంచ్ చేశాడు ఇదే అబ్దుల్ కలాం గారు. చేసినప్పుడు అప్పుడు ఏమైంది, క్రెడిట్ అనేది అబ్దుల్ కలాంకి రావాలి. నౌ లెట్ us గో ఫర్ దట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పి తాను వెళ్ళి చేయలే. యూ గో అండ్ కండక్ట్ దట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అది తనకి ఇచ్చాడు. అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఫెయిల్యూర్ అయినప్పుడు లీడర్గా తను తీసుకున్నాడు. ఓకే, సక్సెస్ వచ్చినప్పుడు ఫాలోయర్గా నాకు ఇచ్చాడు ఈ ఛాన్స్ అని చెప్పేసి అతను ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పాడు. అంటే దట్ ఈస్ కాల్డ్ ద లీడర్షిప్. సో ఇక్కడ మీకు లీడర్షిప్ క్వాలిటీలో ఉండాల్సిందని అవుట్వర్డ్ లుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విజన్ అండ్ ఫర్సైట్, అంటే ఫ్యూచర్ ప్లాన్స్, అంటే అంటే ఒక స్టెప్ ముందుకెళ్ళాలి. ఎగ్జిక్యూషన్ స్కిల్స్, ఫ్యూచర్ ప్లాన్స్ అనేది చాలా ఫ్రేమ్ చేయాలి అతను. విజన్ అంట, ఓకే అది. నెక్స్ట్ ఇంటెలిజెన్స్. ఈ విజన్కి ఫోర్సైట్కి మూలం ఇంటెలిజెన్స్. తెలివితేటలు ఉంటేనే ఆ పని చేయగలుగుతాడు. అంటే నాలెడ్జిబుల్ అయి ఉండాలి. వెరీ ఎక్స్ట్రాడినరీ నాలెడ్జబుల్ అయితే కనుక దెన్ హీ కెన్ ఫిక్స్ దట్ విజన్ అండ్ ఫోర్సైట్. నెక్స్ట్ క్యాపబిలిటీస్ ఇన్ కమ్యూనికేషన్. క్యాపబిలిటీస్ అనే కమ్యూనికేషన్ అంటే ఏంటంటే దట్ ఈస్ టూ వే కమ్యూనికేషన్. టూ వే కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు కూడా క్యాపబుల్ కమ్యూనికేషన్. అంటే అవతల చెప్పింది మనం వినాలి. విన్నప్పుడు మన ఆ ఫీడ్బ్యాక్ని బట్టి మనకి వాట్ ఇస్ ద సెట్ బ్యాక్స్, వాట్ ఇస్ ద డిఫికల్టీస్, కన్స్టెంట్స్ ఇవన్నీ మనకు తెలుస్తాయి. లేదు నేను చెప్పిందే నువ్వు చెప్పింది నేను విన్ను అన్నాడు అనుకోండి, సో ఇట్స్ నాట్ ఎ లీడర్షిప్, డిక్టేటర్షిప్. మన బ్రాంచెస్లో కూడా ఎవరైనా బ్రాంచ్ మేనేజర్కి ఏ క్లర్క్ అయినా సరే, సరే ఇలా చేస్తే బాగుంటుంది సార్ అంటే, నువ్వు క్లర్క్కి నువ్వు నాకేం చెప్తావా, కూర్చొని నీ పని నువ్వు చూసుకో, కౌంటర్ వర్క్ అన్నాడు అనుకోండి, ఈవెన్ ఇట్ ఈస్ ఏ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా ఆల్సో, సమ్టైమ్స్ ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ దట్ బికాస్ ఆఫ్ హిజ్ డిక్టేటర్నెస్. అది లీడర్షిప్ అవ్వదు. అతను చెప్పిన కరెక్ట్ సురేష్, నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది, డెఫినెట్గా ఐ విల్ అప్లై దిస్ అని చెప్పి చేసి ఆ రిజల్ట్ కనుక బ్రహ్మాండంగా వచ్చింది అనుకోండి, సో ఇక్కడ ఏమవుతుంది మీకు, it is a leadership quality which will contribute to that organization's growth. Next, objective approach ఫ్రీ ఫ్రమ్ బయాస్. బయాస్ ఏంటంటే డిఫరెన్షియేట్ చేయడం. డిఫరెన్షియేటర్ ఎవరైతే టాలెంటెడ్ పర్సనో అతనికి మనకు ప్రమోషన్ ఇచ్చాడు అనుకోండి, దట్ ఈస్ గుడ్, అది ఎప్పుడు కూడా మీకు లీడర్షిప్ క్వాలిటీ అవుతుంది. అలా కాకుండా వాడు కష్టపడి పని చేసినా సరే మన కమ్యూనిటీకి ఆర్డర్ వీడు కాబట్టి వీడికి ప్రమోషన్ ఇవ్వకూడదు, పనికి మాలిన ఎదవను, అది ఏమి చేయడు వర్క్, అటువంటి ప్రమోషన్ ఇచ్చాడు అనుకోండి, ఇట్స్ నాట్ ఎ లీడర్షిప్. ఓకే, ఎందుకంటే దీనివల్ల పర్సన్ సంబంధించిన ఇంట్రెస్ట్ కాదండి, ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్. అండ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, హీ ఆల్వేస్ ఫీల్ దట్ ఎవ్రీబడి ఈజ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనే ఫీలింగ్తో ఉన్నప్పుడు సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటాం దాన్ని. ఇందాక మీకు చెప్పాను చూడండి, ఒక కొలీగ్ హీఈస్ నాట్ ఫీలింగ్ వెల్, ఓకే నువ్వు తప్పుకో, నీ బదులు నేను చేస్తానులే, లేదా ఇంకోళ్ళకి అసైన్ చేస్తానని చెప్పేసి అతను కొంచెం రిలీఫ్ ఇచ్చాడు అనుకోండి, అదేంటంటే సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కింద వస్తుంది, అట్ ద సేమ్ హ్యూమనిస్ట్ కింద వస్తుంది అనమాట, మానవతా దృక్పథం. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ది ఎబిలిటీ టు ఈవెంట్ ఎక్సెప్ట్ ద వన్స్ విల్. ఈ లీడర్షిప్ క్వాలిటీ ఎలాంటిదంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ఆప్టమిస్టిక్గా ఉంటాడు. ఓకే, అంటే దీనివల్ల ఏమవుతుందంటే మోటివేట్ అవుతారు. తాను ఎప్పుడైతే పాజిటివ్గా ఉండి ఇది నెగ్గుతాను, ఇప్పుడు క్రికెట్ అయినా సరే ఏదైనా సరే ఒకటి ఫెయిల్ అయ్యి, ఇప్పుడు మన క్రికెట్ మ్యాచెస్ చూస్తామండి, మ్యాచెస్ చూసినప్పుడు కెప్టెన్కి ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే కానీ ఆ కప్ రాదు, ఆ టీం విన్ అవ్వదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా మనకి వాట్ ఈస్ దట్, ఒక 2 అవర్స్ ఉన్నాయి. ఓకే, 2 వికెట్లు రెండే వికెట్లు చేతిలో ఉన్నాయి, లేదా ఒక వికెట్ చేతిలో ఉంది. సో ఇది వస్తుందా, నెగ్గుతుందా లేదా, చివరి దాకా వచ్చి పోతుందా వరల్డ్ కప్ అన్న టైంలో
అక్కడ మెయిన్ లీడర్షిప్ అనేది దేని మీద, సక్సెస్ అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే లీడర్ మీద, క్యాప్టెన్ మీదే ఉంటుంది. ఎందుకంటే క్యాప్టెన్ మోటివేట్ చేస్తాడు, ఏం పర్లేదు, నథింగ్ టు వరీ, డెఫినెట్లీ వీ విల్ ఇన్ ఇట్. ఈ రకంగా ఫీల్డ్ అంతా చేంజ్ చేసి, ప్యాటర్న్ అంతా చేసి, బ్యాట్స్మెన్కి అడ్వైజ్ ఇచ్చి ఇలా చేయండి అలా చేయండి అని చెప్తాడు అది. సో ఇట్ ఈస్ ఎ కాల్డ్ ఎస్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. నిజంగా పోతారనుకుంటారు, కానీ బికాస్ ఆఫ్ దట్ సిచ్యువేషన్స్, క్యాప్టెన్స్ ఎబిలిటీ వల్ల ఆ టర్న్ అయిపోతుంది, ఆ పర్టికులర్ మ్యాచ్ అనేది విన్ అవుతారు. నెక్స్ట్ లీడర్షిప్ మోడల్స్. మోడల్స్కి వచ్చేటప్పటికి లీడర్షిప్లో కూడా మోడల్స్ ఉంటాయి. అదేంటంటే 1 బై 1 స్పీడ్గా చెప్పేద్దాం. ఆథరైజేషన్ లీడర్షిప్. ఆథరైజేషన్ లీడర్షిప్ అంటే ఏం లేదండి, అథారిటీతో కూడుకున్నది. ఇదంతా మీరు మామూలుగానే చదివేసుకోవచ్చు. అథారిటీ లీడర్షిప్ ఇస్ స్టైల్ డిస్క్రైబ్డ్ యాజ్ బీయింగ్ ద లీడర్ బిహేవియర్ దట్ asserts absolute authority and control over the subordinates and demands unquestionable obedience from the subordinate. అంటే ఇందాక చెప్పాను చూడండి, ఏదైనా క్లర్క్ వచ్చి అడిగాడు అనుకోండి, నువ్వేం మాట్లాడుకో, నేను చెప్పింది చెయ్యి, అంతే. అంటే అథారిటీ చెలాయిస్తాడు. సో అథారిటీ చెలాయించేవాడు లీడర్ అవుతాడు అవడు, కానీ కొన్ని కొన్ని చోట్ల అవుతాడు, అవ్వాలి కూడా. అది ఎక్కడంటే ఆర్మీ. ఆర్మీలో మీకు ఆర్మీ చీఫ్ లేకపోతే కమాండర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు, లేదండి అది కష్టం అండి, అక్కడ తుపాకీలు పేలవండి, అక్కడ జనం అడిగి వెళ్తే కనుక మనం చచ్చిపోతాం, ఈ టైప్ ఆఫ్ ఎవడైనా రైట్ చేసానుకోండి సోల్జర్స్, ఓకే, జవాన్లు, సో ఈ ఓంట్ లిజన్, ఒబే హిజ్ ఆర్డర్స్, దట్స్ ఆల్. సో అక్కడ పనిచేస్తాం. సో అది లీడర్షిప్పే, లీడర్షిప్ కాదని కాదు, బట్ లీడర్షిప్లో రకాలు వచ్చినప్పుడు మాత్రం సాఫ్ట్గా ఉండదు, హార్డ్గా ఉంటుంది అక్కడ. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఆథరైజేషన్ లీడర్షిప్ అంటాం. అయితే మన బ్యాంక్స్లో, సర్వీస్ ఆర్గనైజేషన్స్లో ఇటువంటి పని చేయదు. అది ఎక్కడ పని చేస్తాయంటే కొన్ని కొన్ని చోట్ల పంపుతాయి, అడ్మినిస్ట్రేషను, తర్వాత ఆర్మీ, మిలిటరీ, అట్లాంటి చోట్ల పనికి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రియేటివిటీ వుడ్ సఫర్ యాజ్ రిజల్ట్ ఆఫ్ లిమిటెడ్ ఇన్పుట్ ఫ్రమ్ దట్ టీమ్. ఇక్కడ క్రియేటివిటీ పనిచేయదు, ఎందుకంటే అక్కడ సోల్జర్ సార్ ఇలా ప్లాన్ చేస్తే కనుక వాళ్ళని అలా చంపేయచ్చు అని చెప్పాడు అనుకోండి, అక్కడ వార్ఫీల్డ్లో కమాండర్ ఒప్పుకోడు, తన ప్లానే ఎగ్జిక్యూట్ చేస్తాడు, అవతలాడి ప్లాన్ అటు తీసుకోడు. అది క్రియేటివ్గా ఉన్నప్పటికీ కూడా తీసుకోడు, ఎందుకంటే ఆ సిస్టమ్ అక్కడ అలాగే ఉంటుంది. నెక్స్ట్ అదే ఇక్కడ చెప్తారు, అడ్వాంటేజెస్ ఆఫ్ ఆథరైజేషన్. అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఆథరైజేషన్ లీడర్షిప్ స్టైల్ ఎలా అంటే, ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ డౌన్ ది అమౌంట్ ఆఫ్ టైం ఏముంటుంది అందులో, బికాజ్ డెసిషన్ తీసుకునేది లీడరే కదా. సో ఈ వోంట్ టేక్ దట్ అదర్స్ సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు, దూకమంటే దూకేయడం, కాల్చమంటే కాల్చేయడం, అంతే. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు క్లియర్ ద కమాండ్ చైన్ అండ్ పంక్చుయేట్ ఎవ్రీథింగ్, అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ది అమౌంట్ ఆఫ్ రిపిటేషన్ దట్ అక్కర్స్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్లాన్స్ కెన్ బి రెడ్యూస్. రిపిటేషన్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది మోడిఫికేషన్ ఎప్పుడైతే ఉండవో, సజెషన్ మన ఫీడ్బ్యాక్ తీసుకుని సజెషన్ తీసుకుని మార్పులు చేర్పులు జరిగినప్పుడే టైం ఎక్కువ పట్టేస్తుంది, మీకు ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ కూడా మారిపోతాయి. ఇక్కడ ఒకటే ఎగ్జిక్యూషన్ ఒకళ్ళే తీసుకుంటారు విత్ ఇన్ షార్ట్ టైం. ఓకే, సో అక్కడ మీకు అన్ని కలిసి ఇంప్లిమెంటింగ్ అథారిటైజేషన్ పారాడిజం ఆఫ్ ద లీడర్షిప్ లీడ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ కన్సిస్టెంట్ రిజల్ట్స్. అంటే చాలా రిజల్ట్స్ అనేది కరెక్ట్గా రావు, ఫెయిల్, డిక్టేటర్షిప్ చెప్పాలంటే. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దట్ అథారిటీ లీడర్షిప్ ఏముంటుంది ఇక్కడ, డిసడ్వాంటేజ్ మేనేజ్మెంట్ స్టైల్ దట్ ఈస్ ఓవర్లీ అథరైజేషన్ మైట్ ప్రొవోక్ డిస్కంటెంట్ అమాంగ్ వర్కర్స్. అదే డిస్కంటెంట్ అంటే వాళ్ళకి డిసాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు, నేను ఎంత ఎంత చేసినా చేద్దాం అనుకున్నా అక్కడికి నా క్రియేటివిటీ ఉన్నా కూడా నాకేమి ఇందులో పార్ట్స్, దే ఆర్ నాట్ టేకింగ్ పార్ట్ ఆఫ్ మై వ్యూస్ అనేది వస్తుంది. ఓకే, ఇవన్నీ అంటే డిమోటివేషన్ చెప్పాలంటే. బై యూటిలైజింగ్ దట్ పారాడిజం యూ రన్ ద రిస్క్ ఆఫ్ స్టిఫింగ్ ద ఒరిజినాలిటీ అండ్ ఇన్నోవేషన్ ఆఫ్ యువర్ వర్క్ ఫోర్స్. నీ దగ్గర ఉన్న వర్క్ ఫోర్స్ యొక్క టాలెంట్ని నువ్వు కిల్ చేసేస్తావు, ఎట్టి బస్సులను వాళ్ళని బయటకు రానివ్వట్లేదు. సో నువ్వు నువ్వు తీసుకునే డెసిషన్ తప్పైనా, రాంగ్ అయినా, చెడ్డదైనా సరే, అంటే దీనివల్ల ఏమంటుంది, ఈ ఈ టైప్ ఆఫ్ లీడర్షిప్ కనుక ఏదైనా ఆర్గనైజేషన్కి ఉంటే ఆర్గనైజేషన్ మునిగిపోద్ది. ఓకే, కానీ
ఒక్కసారి ఆర్గనైజేషన్ ఫ్లరిష్గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, డిపెండింగ్ అపాన్ హిజ్ డెసిషన్. ఓకే, అటో ఇటు తేలిపోతుంది. ఇట్ ఈస్ డిటర్మినెంటల్ టు ద కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ద గ్రూప్. ఇంకా ఇందులో కోఆపరేషన్ ఏముంటుంది, కోఆర్డినేషన్ ఏముంటుంది. అసలు ఈ డిక్టేటర్షిప్పే కదా. సో టోటల్గా అది ఉండనే ఉండదు, అదొక డిసడ్వాంటేజ్. అంటే కన్సిడరేషన్ ఉండదు, కోఆర్డినేషన్ కోఆపరేషన్ రెండు ఉండదు. ద అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ ఫ్రమ్ ద గ్రూప్ స్టాండ్స్ సివియర్లీ కట్ బ్యాక్. ఇన్పుట్ అనేది ఏం ఉండదు, అంతా కూడా స్క్రాప్, తీసుకోవడం, అసలు ఏ కన్సిడరేషన్ తీసుకోవడం. ద యూటిలైజేషన్ ఆఫ్ దట్ దిస్ మోడల్ సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూట్స్ టు ఎన్ ఇంక్రీజింగ్ ఎంప్లాయీ టర్న్ ఓవర్ రేట్. అందు గురించి ఇటువంటి ఏరియాలో ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ అందరూ కూడా వదిలేసి పోతారు. టర్న్ ఓవర్ అంటే ఏంటంటే కంపెనీని, ఆర్గనైజేషన్ వదిలేసి వెళ్ళిపోయే రేటు. ఓకే, పర్సంటేజ్ ఎక్కువ. నెక్స్ట్ రెండో మోడల్ ఏంటి, పార్టిసిపేటివ్ లీడర్షిప్. పార్టిసిపేటివ్ లీడర్షిప్ అంటే ఏంటంటే నేను దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఐటీ ఇండస్ట్రీ చెప్తాను. ఐటీలో టీం వర్క్ ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఉంటాయి. ప్రాజెక్ట్లో మీకు 15 మంది కలిపి ఒక ప్రాజెక్ట్, అందులో టీం లీడర్స్ ఉంటారు. ఆ టీం లీడర్ ఏం చేస్తాడు, ఆ టీం మెంబర్స్ అందరూ మోటివేట్ చేసి వాళ్ళ సలహాలు తీసుకుని అవసరమైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేసి ఇలాగ రకరకాలుగా చేస్తూ ఉంటారు. సింపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ పార్టిసిపేటివ్ లీడర్షిప్ అంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అంతే. దాంట్లో ఏం జరుగుతుందని దాన్ని బట్టి మీరు అనుభవించుకుంటే సరిపోతుంది. ఇట్ ఈస్ ఎ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ విచ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వర్క్ టుగెదర్ టు మేక్ డెసిషన్. Participation leadership is known as the democratic leadership. Advantage of the participative leadership beyond the inspiration of the workers and gratification they got from their jobs arose. అందరికీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు సురేష్ మంచి ఐడియా ఇచ్చాను అనుకోండి, ఆ పలానా ప్రోగ్రామ్లో ఎలా చేస్తే బాగుంటుందని చెప్పానంటే అది వర్కౌట్ అయింది అనుకోండి, సో హీ విల్ గెట్ సమ్ సాటిస్ఫాక్షన్. అట్ ద సేమ్ టైమ్ ద పీపుల్ విల్ రికగ్నైజ్ హిమ్. ఓకే, అది మంచి రివార్డ్ లాంటిది. సో ఇట్ అలౌస్ ఫర్ మోర్ ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఎంప్లాయీస్, క్రియేటివ్ పొటెన్షియల్. డెఫినెట్గా క్రియేటివ్ పొటెన్షియల్ని మనం తీసుకుంటాం అందులో. ఇట్ అసిస్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పవర్ఫుల్ టీమ్స్. అలాగే ఏమవుతుందంటే ఒకటి సక్సెస్ అయినప్పుడు రెండోది ఇంకా అంత రెట్టించిన ఉత్సాహంతో, రెట్టించిన మోటివేషన్ తోటి ఆ టీము పనిచేస్తుంది కాబట్టి రెండో ప్రాజెక్ట్ ఇంకా క్లిక్ అవుతుంది. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు అచీవ్ హై లెవెల్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ. ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ కూడా హై లెవెల్స్లో. సో డిసడ్వాంటేజ్ ఆఫ్ ద పార్టిసిపేటివ్ లీడర్షిప్లో ఏమవుతుందంటే టైం కిల్ అవుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ డిసిషన్ టేక్ సమ్ టైం. ఎందుకంటే రిపీటెడ్గా లీడర్ చెప్పిన తర్వాత సార్ ఇది చేస్తుంటే బాగుంటుంది సార్ అంటే ఓకే, హీ విల్ గివ్ అనదర్ ఛాన్స్ టు హిమ్ ఫర్ మోడిఫికేషన్ ఆఫ్ దట్. సో అగైన్ కొంత టైం తీసుకుంటాం. ఇలాగ టైం అనేది కిల్ అవుతా ఉంది. లీడర్స్ ఆర్ మోర్ ఇంక్లైన్ టు అపలైజ్ టు దేర్ ఎంప్లాయీస్ దాన్ ఎంప్లాయీస్ దెమ్సెల్వ్స్. ఓకే, లీడర్స్ ఎందుకంటే వీళ్ళు ఎంప్లాయీస్ కన్నా దెన్ ఎంప్లాయర్స్ themselves. ఇక్కడ వెళ్ళి ఏం చేస్తారంటే ఎప్పుడైతే వీళ్ళు టీములతో ఉంటారో ఆ టీంలో వాళ్ళు చెప్పిన ప్రకారం ఉంటాడు కదా, ఇతను చేస్తుంటాడు కదా. సో అల్టిమేట్గా ఇది ఆన్సరబుల్ ఎవరికి అంటే ఆ ప్రాజెక్ట్ ఎవరైతే ఇచ్చారో మెయిన్ హెడ్, అతనికి ఈ ప్రాజెక్ట్ టీమ్ మేనేజర్ ఆన్సరబుల్. సో ఆన్సరబుల్ అయినప్పుడు నువ్వేం చేస్తున్నావా, ఏంటి ఇంత టైం తీసుకున్నావు ఏంటి ప్రాజెక్ట్ పూర్తి చేయడం కంటే, ఆ మాట పడాల్సిన ఎవడు అంటే ఇట్ ఈస్ టీమ్ లీడర్ పడాల్సి వస్తుంది. అట్ ద సేమ్ దట్ అతను పడినప్పుడు ఏమవుతుంది, ఆ టీము మొత్తం చెడ్డ పేరు వస్తుంది. సో దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్ లైక్ దిస్ అండ్ దేర్ వుడ్ బి అన్ అకేషన్ బి ప్రాబ్లమ్స్ విత్ ద కమ్యూనికేషన్. ఎప్పుడైతే ఒక్క వర్డ్ మీద ఒక పర్సన్ మీద నడిస్తే ఆ కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉంటుంది, వన్ వే కమ్యూనికేషన్. అలా కాకుండా కమ్యూనికేషన్ 2 వే కమ్యూనికేషన్, ఒక్కొక్కడు ఒక సలహా ఇస్తారు, ఒక్కొక్కడు ఒకడు నిన్న ఇచ్చిన వాడు సలహా ప్రకారం చేసి కొంతమందికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఎవడో వచ్చి ఇంకో సలహా ఇస్తాడు. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇది మూవ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే సమ్ కన్ఫ్యూజన్. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది, కొత్త ప్రాబ్లమ్స్ అనేది యాడ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ ఓపెనెస్ విత్, ఇప్పుడు అందరూ ఓపెన్గా అవకాశాలు ఇచ్చారు కాబట్టి విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ షేర్డ్, పొటెన్షియల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ మే ఎమర్జ్. న్యాచురల్గా అందరికీ షేర్ ఇచ్చారు కాబట్టి అందరూ పార్టిసిపేషన్ అందరం ఉంటుంది కాబట్టి అది ఉమ్మడి ప్రాపర్టీ ఏదో ఉమ్మడి పుచ్చి చచ్చింది అంటారు చూడండి, ఉమ్మడిలో ఉంటే ఎవడ ఏంటి అనేది రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడం కష్టం. ఎందుకంటే అందరూ తలహాలు ఇచ్చారు, అందరూ చేశారు కాబట్టి ఎవరిని ఫిక్స్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ కుదరదు అక్కడ. ఆ రకంగా అవుతుంది అన్నమాట. అండ్ ఇఫ్ స్టాఫ్ ల్యాక్ ద నెసెసరీ స్కిల్స్ పూర్ డెసిషన్స్ మే బి మేడ్. ఒకవేళ కానీ నెసెసిటీ స్కిల్స్ కనుక మనం లేవనుకోండి స్టాఫ్, ఓకే, డెఫినెట్గా డెసిషన్స్ కూడా
పూర్ డెసిషన్స్ అయిపోతాయి. నెక్స్ట్ డెలిగేటివ్ లీడర్షిప్. సో మూడోది మాట డెలిగేటివ్ లీడర్షిప్. వాట్ ఈస్ దిస్ డెలిగేటివ్ లీడర్షిప్ అంటే, see here the delegative leadership style also known as the laissez faire. డెలిగేషన్ అంటే ఏంటంటే బద్ధకస్తు. చెప్పాలంటే నాకు పని చేయమని చెప్పి నాకు వర్క్ నా టాలెంట్ తోటి నేను ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, నాకు బద్ధకంగా ఉంది. నేనేం చేస్తాను, ఇంకోటికి ఏదో ఇచ్చేద్దాంలే అని చెప్పి నాకు నచ్చిన వాడికి ఇస్తాను. అంటే నేను చేయడానికి బద్దకిస్తున్నాను, సో వేరేవాడికి ఇస్తాను. సో ఈ టైప్ ఆఫ్ ఓకే, ఇది ఏమవుతుందో చూద్దాం. దిస్ డెలిగేటివ్ లీడర్షిప్ స్టైల్ ఆల్సో నోన్ యాజ్ laissez-faire leadership style is an approach that gives subordinates the power to make most of the decisions regarding their day-to-day activities. ఇంకా ప్రతి దానికి కూడా నువ్వే చూసుకో, నువ్వే చూసుకో, నువ్వే చూసుకో అంటే టోటల్ కంట్రోల్ వదిలేసాడు మాట. సో దిస్ స్ట్రాటజీ హ్యాస్ ద పొటెన్షియల్ టు బి సక్సెస్ఫుల్ ప్రొవైడెడ్ ద మెంబర్స్ ఆఫ్ ద టీమ్ ఆర్ నాలెడ్జబుల్, విల్లింగ్ టు యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ అండ్ లైక్ ద ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ దేర్ ఓన్. అప్పుడు మాత్రమే డెలిగేటివ్ లీడర్షిప్ సక్సెస్ అవుతుంది. అందరూ కూడా ఎఫిషియెంట్ పీపుల్ అనుకోండి, తనకి ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ అందరికీ ఉందనుకోండి, తన కింద ఉన్న వాళ్ళందరికీ, అప్పుడు హాయిగా తను దాని మీద వదిలేసి నిశ్చింతగా వేరే పని చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఉన్న మెంబర్స్ అందరూ కూడా నాలెడ్జిబుల్ అయ్యి ఉండి, అందరూ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ యాక్సెప్ట్ చేసేలాగా ఉండి, అందరూ కూడా డెడికేటెడ్గా ఆపర్చునిటీ ఆ వర్క్ సొంత వర్క్ కింద కనుక వాళ్ళు ఫీల్ అయ్యి చేస్తే కనుక నిమిషాల్లో అయిపోతుంది. ఇతనికి చాలా గొప్ప రిలీఫ్ డెలిగేటివ్ లీడర్షిప్ అనేది. అప్పుడు అలా కాకుండా ఉంటే మాత్రం ఇది కూడా ఉమ్మట్లో ఉన్నట్టే, మొత్తం పోతుంది అన్నమాట. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ డెలిగేటివ్ లీడర్షిప్ స్టైల్ ఎంప్లాయీస్ విత్ మోర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ పర్క్స్. ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే, దీంట్లో అందరూ నాలెడ్జబుల్ అందరూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం కాస్ట్లీ అఫేర్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీబడి విల్ డిమాండ్ మోర్ పర్క్స్. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారు ఇందులో, ఉండబట్టే వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు సిచ్యువేషన్. ఎందుకంటే ఒక మెయిన్ మేనేజర్ చేయాల్సిన ఫంక్షన్ని కింద ఉన్న క్లర్క్స్కి అప్ చెప్పేసాను, మీరే చూసి చేయండి మీ లెవెల్లోనని చెప్పేసి అన్నారు అనుకోండి, అంటే వాళ్ళకి ఎంత లెవెల్ ఉండాలి, ఆ మేనేజర్కి ఉండే నాలెడ్జబుల్ లెవెల్స్ అవన్నీ వాళ్ళకు ఉన్న రోజున అది కంఫర్టబుల్గా అయిపోతుంది. కానీ వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, అది మేనేజర్కి ఏమో అంత శాలరీ వస్తుంది, మనం మేనేజర్ పనే మనం చేసాం, సక్సెస్ఫుల్గా చేసాం, సో మనకి మాత్రం పెద్ద బెనిఫిట్ రాలేదని చెప్పాం. అందుగురించే ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టంలో కూడా ఏం జరిగిందంటే, ఏదైనా బ్రాంచ్ కనుక టార్గెట్ కనుక అచీవ్ అయితే ఒక బోనస్ కింద కానీ ఏదైనా ఇస్తే సమ్ పోర్షన్ ఆఫ్ ద షేర్ ఆల్సో దే ఆర్ గివింగ్ టు దట్ ఆల్ స్టాఫ్ మెంబర్స్, మిగతా వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అంతేగాని బ్రాంచ్ మేనేజర్ ఒక్కడికే ఇది ఇవ్వటం లేదు, బికాజ్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ టు ద ఆల్ పీపుల్ ఇంక్లూడింగ్ దట్ మెసెంజర్స్. అది మనం చూస్తున్నాం ఈ మధ్య, లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ ప్రాఫిట్స్లో కొంత పర్సంటేజ్ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టు దట్ ఆల్ స్టాఫ్. ఓకే, యూ ఆల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్. సో అది మాట. అండ్ ఇది అడ్వాంటేజ్, ద ఒరిజినాలిటీ ఆఫ్ ద కాన్సెప్ట్ అండ్ ఇంటెన్స్ ఇన్వెంటివ్నెస్ ఆర్ వెరీ మచ్ అప్రిషియేటెడ్. A productive working environment atmosphere that is the result of leadership that emphasizes the delegation. సో డెలిగేషన్ వల్ల ప్రాపర్గా ఉంటే కనుక ఇట్ ఈస్ ప్రొడక్టివ్ కూడా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏమవుతుందంటే క్లారిటీ రిగార్డింగ్ కమాండ్ అకౌంటబిలిటీ. అంటే ఇక్కడ లీడర్షిప్ స్టైల్ ఇందులో డెలిగేటివ్ దాంట్లో ల్యాక్ ఆఫ్ క్లారిటీ రిగార్డింగ్ కమాండ్ అకౌంటబిలిటీ. అందరూ సమానంగా చేసేసారు, కానీ అకౌంటబిలిటీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు అంటే అక్కడ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే ఇచ్చినోడే తీసుకుంటాడు అనుకోండి, బట్ ఇక్కడ అకౌంట్ వాళ్ళు చేసిన వాళ్ళు మాకు ఇచ్చిన మన యాక్చువల్గా వర్క్ డైరెక్ట్గా వాళ్ళకి సంబంధించింది కాదు, కానీ అతను నా బదులు మీరు చేయండి అని చెప్పేసి బద్దకు చేయడం అనుకోండి, అదేదో పాడు చేశారనుకోండి, ఆ పాడు చేయడం వల్ల నష్టం వాళ్ళు ఎందుకు తీసుకుంటారు, ఏదో మీరు ఇచ్చారు కాబట్టి ఏదో చేద్దాం లేదా హెల్ప్ చేద్దాం అని చెప్పి తీసుకున్నామని చెప్తారు తప్పితే, బట్ దే ఆర్ నాట్ అకౌంటబుల్ ఫర్ దట్ వర్క్. సో అల్టిమేట్గా ఈ లీడర్షిప్కి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ క్లారిటీ రాదు, ఎవరికి ఇవ్వాలి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలనే దగ్గర ప్రాబ్లం వస్తుంది. ద రిప్రజెంటేటివ్ లీడర్షిప్ స్ట్రగుల్డ్ టు అడ్జస్ట్ ద చేంజెస్ దట్ వర్ అక్కరింగ్. రిప్రజెంటేటివ్ చేసేవాడు, ఈ లీడర్షిప్ రిప్రజెంట్ చేసేవాడికి
ఈ చేంజెస్ అన్ని కూడా ఆ మార్పులు చేర్పులు ఈ తలకాయ పుట్టుని తనపడాల్సి వస్తుంది, బికాజ్ హీ ఈజ్ అల్టిమేట్ అకౌంటబుల్ ఫర్ దట్. నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ లీడర్షిప్, నాలుగోది. ట్రాన్సాక్షన్ లీడర్షిప్ అనేది ఏంటంటే ఇది లీడర్షిప్పే. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? లావాదేవీ. లావాదేవీలు అంటే ఇక్కడ ఏం సార్ సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ మెకానికల్, సింపుల్ మెకానికల్. పని చేశాడా, ఓకేనా, నువ్వు బాగా పని చేసావు, టార్గెట్స్ రీచ్ అయిపోయావు, ఓకే, ఇదిగో నీకు ఇంక్రిమెంట్, లేదా నీకు ఒక ప్రమోషన్, లేదంటే నీకు ఇంత బోనస్ ఇచ్చాడు. లేదు, నువ్వు సరిగ్గా చేయలేదు, ఓకే, మొత్తం అంతా వరస్ట్ నెగిటివ్లోకి వెళ్ళిపోయింది బ్రాంచ్, బిజినెస్ అంతా పాడు చేస్తావు నువ్వు అంటే నీకు పనిష్మెంట్ ట్రాన్స్ఫర్, లేకపోతే కనుక వాడి దట్ ఇంక్రిమెంట్స్ స్టాప్ చేయడము, శాంక్షన్ చేయకుండా, ఇటువంటి అవే రెండే రెండు ఉంటాయి. సో అది ఇక్కడ చెప్తారు. ట్రాన్సాక్షన్ లీడర్షిప్లో జరిగేది ఏంటంటే ఇట్స్ నోన్ యాజ్ ద మేనేజర్ లీడర్షిప్ అంట. ఓకే, మేనేజర్ లీడర్షిప్ ఈజ్ ఎ లీడర్షిప్ స్టైల్ వేర్ లీడర్స్ రిలై ఆన్ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్ టు అచీవ్ ఆప్టిమల్ జాబ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ దేర్ సబార్డినేట్స్. Transactions between a leader and his followers, including incentives, admonition, and other computations, are utilized by the transactional model to accomplish the goal of getting the work done. Okay, ఇవన్నీ వస్తాయి. ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే this type of giving and taking is more concerned with adhering that existing routines and procedures in an accomplished manner. Advantage of this transaction leadership ఏముంటుంది? అడ్వాంటేజ్ అంటే టైం బౌండ్, measurable, and detailed objectives that are within the employees' reach and which have been developed by the leaders. వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా టార్గెట్స్, ఇదిగో నీ బిజినెస్ టార్గెట్స్ ఎంత, ఓకే, నువ్వు అచీవ్ అవుతావా, ఓకే, అందులో ఒక 1 lakh అచీవ్ కాకపోయినా, టార్గెట్ రీచ్ అయిపోయినా సరే అతనికి ఏం రాదుగా, బెనిఫిట్ ఆగిపోయినట్టే. సో అక్కడ ఏంటంటే ఆ మెజర్స్ అనేది యాక్చువల్ ఫిగర్స్ రీచ్ అయితేనే హీ విల్ గెట్ దట్ రివార్డ్స్ కానీ ఏదైనా కావచ్చు. ఓకే, and enhanced levels of motivation and output from staff members. Advantages అంటే enhanced levels of motivation అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫోర్స్డ్ మోటివేషన్. అంటే ఇక నువ్వు పని చేయాల్సిందే, నువ్వు అచీవ్ అయితేనే నీకు ప్రమోషన్, అంటే వాడు చచ్చినట్టు అది అచీవ్ అయి తీరాల్సిందే. అంటే ఒక రకంగా ఫోర్స్డ్గా అతను ఆ వర్క్ చేయడానికి రెడీ అవుతాడు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ మోటివేషన్. అది మోటివేషన్ కాదనటానికి లేదు. ఓకే, it can outsource the choices in the chain of command or at least bring it a manageable level. So ఇవన్నీ కూడా పాయింట్స్ వస్తాయి. డిసడ్వాంటేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లీడర్షిప్ స్టైల్ అదేంటంటే డిసడ్వాంటేజ్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఇన్హాబిటింగ్ ఇన్వెంటివ్నెస్ అండ్ క్రియేటివ్నెస్. ఇక్కడ కూడా మళ్ళీ మీకు ట్రాన్సాక్షన్ లీడర్షిప్లో క్రియేటివ్ అనేది పనిచేయదు. ఎందుకంటే మనమే చూస్తాం బ్యాంక్లో, మీరు పని చేసినా పని చేయకపోయినా 10 నుంచి 5 గంటల దాకా కూర్చున్నవాడు, పని చేయనివాడికి జీతం వచ్చేస్తుంది నెలకి. పని చేసి ఎక్స్ట్రా కూర్చుని చెమటలు ఇలా కొంటూ పని చేసిన వాడికి కూడా వాడికి వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు క్వాంటిఫికేషన్ అనేది ఏమి ఉండదు, అలాగే వాడి ఎఫిషియన్సీ అనేది మెజర్ అవ్వదు, కష్టం. సో దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఇన్హిబిటింగ్ ఇన్వెంటివ్నెస్ అండ్ క్రియేటివ్నెస్ అనేది ఇక్కడ ఉండదు. ఎంత క్రియేటివ్ అయినా సరే వర్క్ అవ్వదు అక్కడ. అండ్ హ్యావింగ్ ఎంపతి డజంట్ యాడ్ ఎనీ వాల్యూ. అలాగే చాలా ఆర్గనైజేషన్ కోసం శ్రమపడి కష్టపడి ఈ ఈ బ్యాంక్ని ఉద్ధరిందామని చెప్పేసి కష్టపడి చేసాడు అనుకోండి, చేసిన అతనికి వచ్చేది ఆ జీతం వస్తుంది, ఎక్స్ట్రా ఏం రాదు. అందు గురించి ఇప్పుడు ప్యాటర్న్ మార్చేసి అట్లీస్ట్ ద బిజినెస్ పారామీటర్స్లో ఏం చేశారంటే ఫిక్స్డ్ శాలరీ, వేరియబుల్ శాలరీ అని క్రియేట్ చేయడం ఉద్దేశం కూడా అదే. ఫిక్స్డ్ శాలరీ అనేది ఇట్ ఇస్ బేసిక్ శాలరీ. ఓకే, వేరియబుల్ అనేది అంటే ఈ పారామీటర్స్ ఇప్పుడు ఎక్కడైతే ట్రాన్సాక్షన్ లీడర్షిప్లో ఉన్న చూడండి, అందులో ఈ ఈ ఉన్నదాన్ని దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, చేసుకోవడం అతను మీకు పెర్ఫార్మెన్స్ బట్టి అతనికి సెపరేట్ పే కింద ఇచ్చుకుంటారు అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ హైబ్రిడ్ మోడల్ అనుకోండి. అండ్ ఇట్ ఫోర్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద మోర్ ఫాలోయర్స్ దాన్ లీడర్స్ అమాంగ్ దట్ వర్క్ ఫోర్స్. ఇందులో ట్రాన్సాక్షన్ దాంట్లో లీడర్షిప్లో ఏమి ఉండవు, అంతా కూడా ఫాలోయర్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే నువ్వు సెట్ చేసేస్తున్నావు గోల్స్, ఇది రీచ్ అయితే నీకు ఇంక్రిమెంట్, ఇది రీచ్ అయితే నీకు ప్రమోషన్ అంటున్నప్పుడు ఇంకా దాంట్లో మీకు ఇంకా ప్రత్యేకంగా మనకి లీడర్స్ ఎందుకు, ఇంకా అది ఆటోమేటిక్గా మెకానికల్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్. ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్
ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ అంటే ఏంటంటే, ఒక రకంగా అది ట్రాన్స్ అది ఇట్ ఈస్ డిఫరెంట్. అంటే మేనేజ్మెంట్ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే, దట్ ఎంకరేజెస్ అండ్ ఇన్స్పైర్స్ ఎంప్లాయీస్ టు ఇన్నోవేటివ్ అండ్ డెవలప్ న్యూ వేస్ టు గ్రో అండ్ ఇంప్రూవ్ ద పాత్ టు ద కంపెనీస్ ఫ్యూచర్ సక్సెస్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, కంపెనీస్ యొక్క ఫ్యూచర్ సక్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎంప్లాయీస్కి సపోర్టింగ్గా పెద్దగా వాళ్ళకి మ్, మ్, పెద్ద దిక్కుని ఉంటారు. అంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎలాగంటే, ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ బాష్ కంపెనీ అని చెప్పేసి, ఇట్ ఈస్ ది జర్మన్ బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీ. అందులో ఎంప్లాయీస్కి ఎలా ఉంటుందంటే, వర్క్ కల్చర్, దే కెన్ డూ ద ఫిక్స్డ్ వర్క్ సమ్ 8 hours లేకపోతే 7 hours. దే కెన్ కమ్ అట్ ఎనీ టైం, కన్వీనియంట్ టైం. వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంటే మార్నింగ్ 6 to చేసుకుని 8 hours చూసుకుని పోతే వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే మధ్యాహ్నం 10 గంటల దగ్గర నుంచి తను చేసుకోవచ్చు. అంటే ఈ కామన్ ఎన్విరాన్మెంట్లో పని చేస్తూ ఎడిషనల్గా వాళ్ళు ఏమైనా కనుక చెయ్యాలి అనుకుంటే కూడా చేయొచ్చు. జనరల్గా ఏం చేస్తారంటే, ఒక కంపెనీలో పని చేస్తున్నప్పుడు వేరే యాక్టివిటీస్ని మనం చేయనివ్వరు. జనరల్గా ఎక్కడైనా సరే జరుగుతుంటుంది. వాడు ఎంతసేపు తనకే చేయాలి, వేరే వాడికి చేయడానికి వాడు వాడు ప్రైవేట్ వర్క్ వీడు వీడు అది తీసుకోడు. ఓకే, ఇక్కడ అలా ఉంటుంది. అంటే ఈ టైప్ ఆఫ్ రిలేటెడ్ వర్క్లో కనుక మీరు ఏమైనా పేటెంట్స్ కానీ ఇన్నోవేటివ్ క్రియేటివిటీ కానీ డెవలప్ చేసి ఏమైనా ప్రోడక్ట్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నా కానీ దే విల్ సపోర్ట్. ఆ పేటెంట్ రైట్స్ కూడా వాళ్ళకి ఇస్తారు, వాళ్ళని రికమెండ్ కూడా చేస్తారు. సో ఈ టైప్ ఆఫ్ కల్చర్ అనేది ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్లో ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఎంప్లాయీస్లో ఒక బిలాంగింగ్నెస్ ఉంటుంది, ఆ ఫార్మ్ మీద సమ్ ఫెయిత్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ ఏంటంటే, డిక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ లీవ్ దేర్ జాబ్స్ యాజ్ రిజల్ట్ ఆఫ్ యూటిలైజింగ్ దిస్ మెథడాలజీ. ఓకే, అంటే వదిలి వెళ్ళిపోయే వాళ్ళు అన్న వాళ్ళు తగ్గిపోతారు, ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ, ఆ టైప్ ఆఫ్ వాట్ ఈస్ దట్ ఎన్విరాన్మెంట్కి ఇష్టపడి అందులోనే ఉండిపోతారు. ఓకే, అంటే టర్న్ అరౌండ్ రేట్ అనేది పడిపోతుంది, తగ్గిపోతుంది. A strong emphasis by the transformational leadership on the importance of the business vision. వాళ్ళకి ఏంటంటే ఆ, ఆ, ఈ ఈ ఈ ఈ ఎంఫసైజ్ ఎప్పుడైతే దీనికి చెయ్యాలి, మన కంపెనీ సొంత కంపెనీకి ఎప్పుడైతే ఫీల్ చేస్తామో బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్, న్యాచురల్గా ఇట్ విల్ గివ్ ఏ బిజినెస్ విజన్, మంచి విజన్, మంచి గ్రోత్ అనేది, ఫ్యూచర్ విజన్ అనేది మనకి చూపిస్తుంది. When utilizing this technique, you will see that your employees have a good moral. వాళ్ళ యొక్క మంచి నిబద్ధత అనేది డెవలప్ అవుతుంది వాళ్ళలో. ఇట్ యూజెస్ సెవరల్ మెథడ్స్ ఆఫ్ మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ ద సపోర్ట్ ఆఫ్ ద పర్సనల్. ఇండైరెక్ట్గా అతను వాళ్ళ యొక్క మోటివేషన్, ఇది నథింగ్ బట్ ఇండైరెక్ట్లీ ఇట్ విల్ గివ్ ఆటోమేటికల్లీ మోటివేషన్, ఇన్స్పిరేషన్ వచ్చేసినట్టే లెక్క ఎప్పుడైతే ఈ సిస్టమ్ ఉందో. దిస్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద compulsiveness, and the transformational leadership style places a high priority on that interaction between the parties. వాళ్ళతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం జనరల్గా. ఓకే, బికాజ్ దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ కింద దే ఆర్ గివింగ్ ఎ వెయిటేజ్. డిసడ్వాంటేజ్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ స్టైల్ ఏంటంటే, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ లీడర్స్ టు లై టు దేర్ ఎంప్లాయీస్. ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు, ఇక్కడైతే నేనేం చెప్తానంటే, అంటే దేర్ ఆర్ పాసిబిలిటీస్ ఉన్నాయట. అదేంటంటే, ఈ టైప్ ఆఫ్ కల్చర్లో ఉన్న లీడర్షిప్ వల్ల ఈ లీడర్సే చీట్ చేస్తారు ఎంప్లాయీస్ని. అంటే ఇది ఎలాగా అంటే, నేను దీనికి ప్రత్యేకంగా ఏం చెప్పలేను. జనరల్గా ఏంటంటే, ఆ ఆర్గనైజేషను వాళ్ళ యొక్క విజన్ కోసం, వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసం వీళ్ళని వాడుకుని వదిలేసే ఛాన్సెస్ ఉంటాయని దాని అర్థం. అంటే ఇప్పుడు అది 1000 అబద్ధాలని చెప్పి ఒక పెళ్లి చేయాలంటారు, ఒక పూర్వం సామెత. ఓకే, అంటే ఏంటంటే అక్కడ సమ్ అబద్ధాలని చెప్పి, ఏదో కొన్ని కొన్ని అబద్ధాలని చెప్పి పెళ్లి చేసేయాలి. అంటే పెళ్లి అయిపోతే ఇంకా తర్వాత చూసుకోవచ్చు, ఇంక అయిపోయిన తర్వాత ఇంకేం చేసేది ఏం లేదు కదా. అలాగే దీనికి ఈ రకంగా ట్యూన్ చేసుకుని ఎంప్లాయీస్ పెట్టిన తర్వాత, ఇంకా వీళ్ళు నమ్ముకుని వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ముంచినా కూడా పాపం వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి, అటువంటి అడ్వర్స్ అని చెప్తాడు. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ యూ విల్ నీడ్ కంటిన్యూస్ ఎంకరేజ్మెంట్ అండ్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్. దీనివల్ల ఏమవుతుందంటే, డిసడ్వాంటేజ్ ఏంటంటే,
ఫీడ్బ్యాక్ ఎప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కంటిన్యూస్గా ఆ ఎంప్లాయీస్ యొక్క ఫీడ్బ్యాక్, ఎందుకంటే వాళ్ళు పార్ట్ ఆఫ్ ది ఇంచుమించుగా మేనేజ్మెంట్లోకి వాళ్ళు వచ్చేసినట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, ఇగో నువ్వు వాడుకో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకో, నువ్వు డెవలప్మెంట్ చేసుకో, మా ఆఫీస్ వర్క్ చేస్తూ నువ్వు కూడా ఇన్నోవేటివ్గా ఎదుగు, ఈ టైప్ ఆఫ్ ఎప్పుడైతే ఇచ్చారో సో వాళ్ళతో ఫ్రీనెస్ వచ్చేసింది. వాళ్ళు కంటిన్యూస్గా వాడి ఫీడ్బ్యాక్ ఎంకరేజ్మెంట్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా ఉంటుంది. ఓకే, అండ్ ద వర్క్ కెనాట్ బి మూవ్ further until the staff gives their approval. And it has the potential to sometimes lead to the divergence of the protocols and principles. అందరూ లీడర్స్ అయిపోతారు అన్నమాట అండి. అందరూ లీడర్స్ అయిపోతే ప్రోటోకాల్స్ ఏముంటాయి? ఎవరు లీడర్స్, ఎవరికి సాల్యూట్ చేయాలో తెలియదుగా. ఎవడైనా ఒకడు ఉండి వాడి కింద 10 మంది ఉంటే వాడికి ఉండే ఫ్రీనెస్, కమాండ్ మిగతా వాళ్ళకి లేకుండా ఉంటే కనుక అప్పుడు ఎవడో ఒకడే అవుతాడు. అలా కాకుండా నాకెంత ఉందో వాల్యూ మీ అందరికి కూడా అంతే వాల్యూ ఉంది, మీరు కూడా మేనేజ్మెంట్లో పార్ట్ అని చెప్పి అన్నప్పుడు ఒకరికొకరు రెస్పెక్ట్ ఏముంటుంది? ప్రోటోకాల్స్ ఏముంటాయి? నో ప్రోటోకాల్స్, నో ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్స్ అనేది అసలు. నెక్స్ట్ మోటివేషన్. అనదర్ టాపిక్ ఇస్ మోటివేషన్. వాట్ ఈస్ దిస్ మోటివేషన్? ఇప్పుడు దాకా మనం చదువుకున్న లీడర్షిప్ గురించి చదువుకున్నాం. ఇప్పుడు మోటివేషన్. మోటివేషన్కి లీడర్షిప్కి తేడా ఏంటి అంటే, ఇక్కడ మోటివేషన్ అనేది ఇట్ ఈస్ derived from that Latin word motive, which can be translated as a necessity, incline, or drive within a person. లీడర్షిప్ అనేది క్వాలిటీస్. ఓకే, ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ల గురించి చెప్తున్నాం. లీడర్షిప్ అయిపోయింది, ఇప్పుడు మెంబర్స్ వర్క్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ చేత చేయించాలి. లీడర్ అన్నవాడు తన ఫాలోయర్స్ చేత పని చేయించాలి. సో ఫాలోయర్స్ కింద చేయించాలి అంటే ఫాలోయర్స్లో సమ్ ఎమోషన్స్ ఉంటాయి, బిహేవియర్ ఉంటుంది ప్రతి మనిషిలోనూ కూడా. ఇది వీళ్ళందరినీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ వీళ్ళని మోటివేట్ చేయాలంటే కనుక ఏమిటి అనేది ఇప్పుడు సబ్జెక్ట్. ఓకే, సో దీన్ని మనం ఏం చెప్తామంటే ట్రాన్స్లేటెడ్ యాజ్ నెసెసిటీ, ఇన్క్లైన్ ఆర్ డ్రైవ్ విత్ ఇన్ ఎ పర్సన్. అంటే వాడికి ఏంటి అవసరం ప్లస్ దేనికి బెండ్ అవుతాడు, ఏది ఇతన్ని డ్రైవ్ చేస్తుంది, నడిపిస్తుంది, ఈ మూడిటి మీద కలిపి మనం మోటివేషన్ అంటాం. పీపుల్ ఆర్ మోటివేటెడ్ టు టేక్ యాక్షన్ సో దాట్ ద గోల్ కెన్ బి అచీవ్డ్. ఓకే, అంటే ఈ 3 ఫ్యాక్టర్స్ని బట్టే వాడు మోటివేట్ అయ్యి పని చేస్తాడు. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ వాట్ డ్రైవ్ పీపుల్స్ బిహేవియర్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అ టాస్క్ దే ఆర్ ట్రైయింగ్ టు అకాంప్లిష్. దాని గురించి మనం తెలుసుకుంటాం. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అనేదే కదా ఎమోషన్స్ రిలేటెడ్. సో టైప్స్ ఆఫ్ మోటివేషన్స్కి వస్తే ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. మోటివేషన్ డెరైవ్డ్ ఫ్రమ్ దట్ అవుట్ సైడ్ సోర్సెస్. ఒకటి అంటే ఏంటంటే మోటివేషన్ అనేది బయట నుంచి వస్తుంది. ఎలా వస్తుంది బయట నుంచి అంటే, మీరు పని చేశారనుకోండి, నీకు ఒక ఇంక్రిమెంట్ ఇస్తానంటే బయట నుంచి వచ్చింది కదా, అది మేనేజ్మెంట్ నాకు ఇస్తానంది, టార్గెట్ కన్నా రీచ్ అవుతానంటే. అలాగే మీకు ఒక బోనస్ ఇస్తాను, లేకపోతే మీకు ఒక అమౌంటే ఇస్తాము, ట్రాఫీలు ఇస్తాము, ఇటువంటి ఎన్ని ఏమవుతాయి, అన్ని కూడా ఎక్స్టర్నల్. సో దిస్ ఈజ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్స్ అంటాం. Intrinsic motivation, that motivation that comes from within, the motivation that arises from within an individual, such as a desire to solve a difficult puzzle for the purpose of attaining the personal satisfaction that comes from doing so. అంటే ఇక్కడ మోటివేషన్ ఏంటంటే, నాకు నచ్చితేనే నేను పని చేయగలను. ఇప్పుడు నాకు నచ్చని పని ఒకటి ఇచ్చారనుకోండి, నాకు అది ఏమీ తెలియదు. ఆ వర్క్ వెళ్ళి కూర్చొని చెయ్యి అంటే చస్తాం, చేయలేం ఆ వర్క్. ఎందుకంటే అవుట్పుట్ ఏం రాదు దానివల్ల, నాకు ఇంట్రెస్ట్ లేదు అది. ఓకే, ఇట్స్ టోటలీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఏరియా, డిపార్ట్మెంట్. అలా కాకుండా నాకు నచ్చింది ఇచ్చాను. సపోజ్ నేనే ఉన్నాను, బీటెక్ చేశాను, ఓకే, ఐటీ. సో నాకు ఐటీ డిపార్ట్మెంట్లోనే బ్యాంక్లోనే ఎక్కడో ఇచ్చారనుకోండి, ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇక తీసి మనమే చేస్తాను, మంచి ఇంట్రెస్టింగ్గా రాత్రి 10 అయినా సరే కూర్చొని చేస్తాను. అలా కాకుండా తీసుకెళ్ళి నాకు లోన్స్లో ఆవులు గేదెలు లోన్లు ఇవ్వాలి, క్రెడిట్ డిపార్ట్మెంట్ వేసాం, రూరల్ బ్రాంచ్కి వేసారనుకోండి, అసలు రూరల్ దాని గురించి ఏమీ తెలియదు ఆ సబ్జెక్ట్ ఇస్తే కనుక చేయలేడు అది, ఎందుకంటే ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. సో ఇక్కడ ఏంటిది, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వర్క్ చేస్తుంది. నా సాటిస్ఫాక్షన్ నాకు లేదు అంటే జాబ్ సాటిస్ఫాక్షన్, ఇది ఇక్కడ డ్రైవింగ్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ మోటివేషన్. మోటివేషన్ వల్ల ఇంపాక్ట్ ఏంటి, ఎలా ఉంటుంది అంటే, అక్కడ మీకు 3 జరుగుతాయి ఇంపాక్ట్ అనేది.
3 స్టెప్స్‌లో. ఒకటి ఏంటంటే 3 ప్రైమరీ కాంపోనెంట్స్ ఆఫ్ మోటివేషన్. ఇవన్నీ కూడా కొంచెం కాన్సెప్చువల్‌గా ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్ ఒకసారి చదువుకుంటే ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ మల్టిపుల్ క్వెషన్స్ క్యాన్ బి ఫ్రేమ్డ్ ఫ్రమ్ దిస్ సబ్జెక్ట్. ఎందుకంటే ప్రతీది పాయింట్ కూడా ఇంపార్టెంట్. డ్రై సబ్జెక్ట్ చెప్పాలంటే ఇది. ఓకే. ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ మోటివేషన్‌లో ఎన్నుంటాయంటే 3 ఫ్యాక్టర్స్, 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటేంటంటే కన్ఫర్మేషనల్ చేంజెస్, ప్రెజర్వెన్స్ ప్రెజరెన్స్ అండ్ ఇంటెన్సిటీ. అంటే దీనికి ఏం చెప్తామంటే సీ కన్ఫర్మేషనల్ చేంజెస్ అంటే ఏంటంటే నేను ఒక డిగ్రీ పూర్తి చేయాలనుకోండి. ఓకే. డిగ్రీ పూర్తి చేయాలంటే జస్ట్ ఐ విల్ ప్రిపేర్ అవుతాను. ప్రిపేర్ అవుతాను. కష్టపడి చదువుతాను. సో ఆటోమేటిక్‌గా విల్ గెట్ హైయెస్ట్ మార్క్స్ ఏదో వచ్చినాయి. 69% 69 ఎంతో వచ్చింది. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ దిస్ ఈస్ వెన్ ద చాయిస్ ఈస్ మేడ్ టు క్యారీ ఔట్ ఎ బిహేవియర్. జస్ట్ ఐ విల్ కంప్లీట్ మై డిగ్రీ. ప్రెజర్వెన్స్ ప్రెజర్వెన్స్ అంటే ఏంటంటే హి విల్ ఎక్స్‌పీరియన్స్ దట్. ఏంటి ఎక్స్‌పీరియన్స్ అంటే ఇట్ ఈస్ ఎ పెర్సిస్టెంట్ ఎఫర్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద గోల్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ దట్ ఆబ్స్టికల్స్. ఆబ్స్టికల్స్ అంటే కష్టపడి చదువుతున్నాను. చదువుతున్నప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ వచ్చినియి. ముందుకు వెళ్ళలేకపోతున్నాను. కానీ అయినా సరే దాన్ని ఓవర్‌కమ్ అవుతూ అడ్వర్స్ సర్కమ్‌స్టాన్సెస్‌లో కూడా నేను చదివి ఆహ్, అగైన్ అండ్ అగైన్ చేసి మొత్తానికి అది కంప్లీట్ చేయగలిగాను. సో, ఇప్పుడు నాకేమవుతుంది? ఐ విల్ గెట్ మోర్ సాటిస్ఫాక్షన్. ఈ డిగ్రీ సమ్ లెవెల్ పెరిగింది. ఇదేంటంటే మామూలుగా చదువుకుంటూ కాలేజీకెళ్ళొస్తూ ఏదో ఆడు చెప్పింది ఎప్పటికప్పుడు చదువుకుంటూ వచ్చేది నార్మల్‌గా వచ్చింది డిగ్రీ. కానీ ఆ చదువుతున్నప్పుడు మదర్ చనిపోయో, లేకపోతే ఫాదర్ చనిపోయో, లేకపోతే ఆళ్ళు సిక్ అయ్యో, ఈళ్ళు సిక్ అయ్యో, హాస్పిటల్ అయ్యో, క్లాసులు మిస్ అయిపోయి ఇన్ని అడ్వర్స్ ఆబ్స్టాకల్స్ మధ్యలో కూడా ఏమైనా సరే చదవాలి, పూర్తి చేయాలని చెప్పేసి పెర్సిస్టెంట్ ఎఫర్ట్స్ నేను చేసుకుంటూ వెళ్ళి, అది నేను కంప్లీట్ చేశాననుకోండి. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. రెండిటికి డిఫరెన్స్ ఉంటదండి. నార్మల్‌గా వచ్చి పాస్ అయిన దానికిని, ఈ ఎఫర్ట్స్‌లో కూడా అడ్వర్స్ సిట్యుయేషన్స్‌లో కూడా నేను కంప్లీట్ చేసిన దానికి. దిస్ విల్ గివ్ మోర్ సాటిస్ఫాక్షన్. మూడోదేంటంటే ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ ఈస్ ఎ విజిబుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డెడికేషన్ అండ్ ఎంథూసియాజం విత్ విచ్ వన్ పర్స్యూస్ ఎ గోల్. అంటే ఏంటంటే ఇది దాన్ని అప్లై చేశామంటే ఎక్కడైనా సరే అప్లై చేసి, ఆ ఉన్న నాలెడ్జ్‌ని నేను ఒక అంటే రీసెర్చ్ ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ రీసెర్చ్ చెప్పొచ్చు. ఆ సబ్జెక్ట్‌ని మాస్టర్ చేసి, ఔట్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ మాస్టర్ చేసిన దాని నుంచి నేను ఒక ఇన్నోవేటివ్‌గా ఒకటేదో డిస్కవరీ చేశాననుకోండి. కనుగొన్నాననుకోండి. కనిపెట్టాననుకోండి. సో, అదేమవుతుంది నా పొటెన్షియాలిటీ ఔట్‌కమ్‌కి గుర్తింపు అవుతుంది. సో, ఇది. అంటే ఇట్ ఈస్ ద ఎక్స్‌ట్రీమ్. ఎక్స్‌ట్రీమ్. సో, ఇయన్నీ ఏమవుతాయంటే ఒకదాన్ని మించి ఒకటి మోటివేట్ అవుతా ఉంటాయి. ఫస్ట్ స్టెప్‌లో అలా చేస్తే ఒకటి, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో అంటే ప్రిజర్వెన్స్ వస్తుంది. ఇంకా చేయగలిగితే గనక. అంటే దీనికి యాడ్ అవుతా ఉంటాయి. అంటే ఒక లెవెల్ పెరుగుతా ఉంటదన్నమాట. సో, ఫైనల్‌గా దీనికి మనకి ఇది కంటిన్యూ అయితే గనక థర్డ్ స్టెప్‌తో ఫైనల్‌గా విల్ గెట్ దిస్. సో, దీస్ ఆర్ ఆల్ ద 3 ప్రైమరీ కాంపోనెంట్స్ ఆఫ్ మోటివేషన్స్. ఓకే. అందుగురించే మీకు ఈ మోటివేషన్స్ వల్ల ఏమవుతుందంటే కొంతమంది ఏదో రకంగా చదువుతారు, మామూలుగా చదువుతారు, డిగ్రీలు పూర్తి చేస్తారు. సో, దే వోంట్ గో ఫర్ రిసర్చ్. ఎందుకంటే వాళ్ళకి అంత స్టఫ్‌నెస్ ఉండదు. ఏదో చదివారు అంతే. కొంతవాళ్ళు ఏం చేస్తే అడ్వర్స్ సిట్యుయేషన్స్ అయినా సరే మాస్టర్ చేయగలుగుతారు. చేశారనుకోండి. సో, నెక్స్ట్ అటెంప్ట్‌లో వాళ్ళు దే మే గో ఫర్ దట్ రిసర్చ్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. రిసర్చ్‌కెళ్తారు. ఎందుకంటే ఇట్ విల్ డ్రైవ్ హిమ్ టు గో ఫర్ పీహెచ్‌డీ రిసర్చ్. అండ్ థియరీస్ ఆఫ్ మోటివేషన్‌కొస్తే ఇప్పటిదాకా మనకి జస్ట్ డెఫినిషన్, ఇంపాక్ట్ ఆఫ్ మోటివేషన్ చెప్పాం. మోటివేషన్ అంటే ఏది చెప్పాం. నౌ థియరీస్ ఆఫ్ మోటివేషన్‌కొస్తే ఇక్కడ 6 థియరీలున్నాయండి. ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ 6 థియరీలో ఒకటి ఈఆర్‌జీ థియరీ ఆఫ్ మోటివేషన్. ఆల్డర్ ఫెర్స్ ఈఆర్‌జీ థియరీ ఆఫ్ మోటివేషన్. రెండోదేంటంటే హెర్ట్జ్‌బర్గ్స్ థియరీ ఆఫ్ మోటివేషన్. మూడోది మెక్లాస్ నీడ్స్
థియరీ ఆఫ్ మోటివేషన్. నాలుగోది పోర్టర్ అండ్ లారెన్స్ మోటివేషన్, ఈక్విటీ. ఇవన్నీ ఉంటాయి. వన్ బై వన్ చూద్దాం. సో హియర్ ఇక్కడ ఈ యాడ్ యాడ్ అండ్ ఆల్డర్ ఫెర్స్ ఈఆర్జి థియరీ ఆఫ్ మోటివేషన్ అనేది, దీని ముందు ఒక థియరీ ఉంది. అదేంటంటే మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ అనేది ఒక థియరీ. ఓకే, అదేంటి చెప్తాను. ఫస్ట్ అది చెప్పిన తర్వాత దాని నుంచి దీనికి వస్తాను. అక్కడ మాస్లోస్ దాంట్లోకి వచ్చింది ఏం చెప్తాడంటే, మాస్లోస్ దాంట్లో ఒకటి పిరమిడ్ మోడల్ చెప్తాడు. మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ పిరమిడ్ మోడల్ అని ఒకటి ఉంటుంది. పిరమిడ్ మోడల్ అనేటప్పటికీ ఇదే చూడండి, దిస్ ఇస్ ద పిరమిడ్. ఇక్కడ లోగో, మై లోగో, ఇట్ ఈస్ ఏ పిరమిడ్. ఓకే, అంటే బేస్ అంతా కూడా ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది, టాప్కి వెళ్ళేటప్పటికి తక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది పాయింటింగ్. ఇక్కడ ఏమవుతాయి, నీడ్స్ అనేది రకాలు ఉంటాయని చెప్తాడు. ఏం చెప్తాడంటే మొత్తం 6 రకాలు. అది కింద నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకటి ఏంటంటే ఫిజియలాజికల్ నీడ్స్ అంటాం, బాటంలో ఉన్నది. అదేంటంటే మినిమం నీడ్స్ మాట్లాడు. మినిమం నీడ్స్ అంటే దట్ మీన్స్ రోటీ కపడా ఆర్ మకాన్. అంటే మనకి ఏం కావాలి, మినిమం తిండి కావాలి, బట్ట కావాలి, షెల్టర్ కావాలి. అదే కదా మనకు కావాల్సింది మినిమం నీడ్స్. దాని గురించి మనిషి ఎప్పుడు కూడా డిజైర్స్ ఉండి దాని గురించి కష్టపడతాడు, మోటివేట్ అవుతాడు. నాకు తిండి కావాలి, బట్టలు కావాలి అని చెప్పేసి. అదే అతనికి ఉండే కోరిక. ఆ తర్వాత స్టేజ్ ఏమవుతుందంటే ఎక్కువ మంది అక్కడ ఉంటారు. తర్వాత అంటే సెల్ఫ్ సెక్యూర్డ్. సెల్ఫ్ సెక్యూర్డ్ అనేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ ముందు ఏమన్నాడు, తిండి మాత్రమే కావాలంటే నాకు పట్టెడు అన్నం ఉంటే సరిపోతుంది, కొంచెం కట్టుకోవడం బట్టలు ఉంటే ఇప్పుడు అలా ఉండదు. కొంచెం డిజైర్ లెవెల్ పెరుగుతుంది, బిహేవియర్ ప్యాటర్న్ మాట. అక్కడ ఆ లెవెల్లోకి ఏమవుతారంటే తగ్గుతారు, పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ తగ్గుతారు. తగ్గి ఆ అక్కడ వాళ్ళకి ఎడిషనల్గా వచ్చేది ఏంటంటే శుభ్రంగా పలావ్ తింటే బాగుంటుంది, మంచి లగ్జరీలో మంచి భోజనం తింటే బాగుంటుంది. ఓకే, అలాగే మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుంటే బాగుంటుంది. అలాగే మంచి ఆర్సీసీ రూప్ తోటి మంచి బిల్డింగ్ ఉంటే బాగుంటుంది. అప్పుడు దాకా తాటేకి బాగుంటుంది, చిన్న చిన్న తోరు ఉంటే చాలు, అందులో షెల్టర్ ఎండకి వానికి సరిపోతుంది అన్న వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ డిజైర్స్. ఓకే, కానీ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ విల్ బి లెస్. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ అనేది ఉంటుంది. అక్కడ ఇది సెక్యూరిటీ కదా, ఆర్సీసీ రూప్ తోటి బిల్డింగ్ ఉందంటే కనుక సెక్యూర్డ్గా ఉండొచ్చు లోపల. అలాగే మంచి తిండి తిన్నాం అనుకోండి, సెక్యూర్డ్. అడ్డమైన తిండి అని తిని వామిటింగ్ చేసే కన్నా శుభ్రమైన హైజీనిక్ ఫుడ్ తింటాం. అలాగే బట్టలు కూడా మనకి ఆ, ఏ జరుగు ఏం రాకుండా మంచి బట్టలు వాడతాం. ఓకే, ఇంకోటి ఏంటంటే వర్క్ కల్చర్కి వచ్చేటప్పుడు అది మామూలుగా హ్యాబిట్యూటెడ్. వర్క్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, మనకి ఒక ఎంప్లాయీ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన అతనికి పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్, పబ్లిక్ సెక్టర్ ప్రిఫర్ చేస్తాడు. ఎందుకు ప్రిఫర్ చేస్తాడంటే అక్కడ శాలరీ ఉంటుందని, ఆ ఉద్యోగాల నుంచి వెంటనే తీయరని, అయితే జాబ్ సెక్యూరిటీ ఉంటుందని, ఇవన్నీ చూసుకునే కదా చాలామంది ప్రైవేట్ కంపెనీస్ నుంచి బ్యాంక్లోకి వస్తుంది. సో అక్కడ ఏంటంటే జాబ్ సెక్యూరిటీ. అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్సూరెన్స్, తను చనిపోతే కనుక మెంబర్స్కి సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్. సో అలాగా ఇవన్నీ కూడా మీకు ఏంటంటే సెల్ఫ్ సెక్యూరిటీ కింద వస్తుంది అన్నమాట. తర్వాత స్టెప్ ఏమవుతుందంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం, సోషల్ నీడ్స్ అంటాం. తర్వాత స్టెప్ అది కొంచెం తగ్గు. అంటే మూడో స్టెప్ వచ్చేటప్పటికి అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నట్టుగా దానికి సెక్యూరిటీ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వాటిని సోషల్ నీడ్స్ అంటే ఏంటంటే సమాజం, అంటే పక్కనోడితో కంపేర్ చేసుకుంటాడు. పక్కనోడితో కంపేర్ చేసుకుంటే నాకు ఇల్లు ఉంది, ఆడ కారు ఉంది, నాకు కారు ఉంటే బాగుండాలి కదా, అంటే డిజైర్స్ పెరుగుతాయి అన్నమాట. సో అటువంటి వాళ్ళు తక్కువ తక్కువ ఉంటారు, ఎక్కువ ఉంటుంది, పర్సంటేజ్లో తగ్గుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే కంపారిజన్ వస్తుంది. కంపారిజన్ వచ్చి సొసైటీ, ఆ సొసైటీలో వాటితో కంపేర్ చేసి వీడికి కొంత కొత్త కొత్త కోరికలు పుడతా ఉంటాయి. ఆ తర్వాత లెవెల్ ఏంటంటే పైకి వెళ్ళేటప్పటికి సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. సెల్ఫ్ ఎస్టీమ్ అనేటప్పటికి సో హ్మ్. అంటే ఇక్కడ కొంచెం రిజర్వ్‌నెస్, అంటే వాట్ ఈస్ దట్, ఒక గుర్తింపు. గుర్తింపు అంటే ఆహ్, మిగతా వాళ్ళకి తనకి డిఫరెన్స్ ఉండాలి. అంటే హి షుడ్ బి ఓన్లీ యూనిక్. అదే కొంత కంపారిజన్ కాస్ట్‌లీ ఉండాలి. అంటే హౌసెస్‌లో కూడా మీకు
దట్ మీన్స్ వాట్ ఇస్ దట్ ఎక్సలెంట్ హౌసెస్ అంటే ఒక చిన్న మోడరేట్ హౌస్ అయినా కూడా ఉండొచ్చు ఇద్దరు, లేదంటే పెద్ద ప్యాలెస్ లాంటిది ఇల్లు అయినా కట్టుకోవచ్చు కదా, ఆ టైప్లో. అంటే కొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్తారు. సో ఈ రకంగా ఏంటంటే ఇన్కమ్ లెవెల్స్ని బట్టి డిజైర్స్ అనేది వేరీ అవుతాయి కాబట్టి బేస్ లెవెల్ ఎప్పుడు కూడా ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది, చివరి లెవెల్కి వచ్చేటప్పటికి పాయింటింగ్ అది తక్కువ మంది ఉంటారు. అది మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ అండ్ నాడు చెప్తాడు థియరీ, అండ్ హ్యూమన్ బిహేవియర్ అని చెప్తాడు. అది ఇక్కడ సైలెంట్ అయ్యాడు కాబట్టి మీకు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఈఆర్జి అనే అతను ఏం చేశాడంటే ఆ థియరీలో ఉన్న 6 ఫ్యాక్టర్స్ని తెగొట్టేశాడు, 5 ఫ్యాక్టర్స్ని సింప్లిఫై చేశాడు. చేసేసి 3 కింద మార్చాడు: ఎగ్జిస్టెన్స్, రిలేటెడ్నెస్ అండ్ డెవలప్మెంట్ ఆర్ గ్రోత్. ఇక్కడ డెవలప్మెంట్ అన్నాడు, ఇది గ్రోత్. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ అంటే ఎగ్జిస్టెన్స్, ఆర్ అంటే రిలేటెడ్నెస్, జి అంటే గ్రోత్. ఏంటండి అంటే ఇందాక మనం చెప్పుకున్న కింద నుంచి పైదాకా అవి చెప్పుకున్నాం కదా, 5ని మనం 3 చేశాడు. ఎలా చేశాడంటే సైకలాజికల్ నీడ్స్, తర్వాత సోషల్ సెల్ఫ్ సెక్యూరిటీ, ఈ రెండింటిని కలిపి ఎగ్జిస్టెన్స్లో పెట్టాడు. అది కామనే కదా మనకి, ఆలోచించి లాజికల్గా ఆలోచించాడు. మినిమం కనీసం మనకి తినడానికి తిండి బట్ట అవన్నీ ఉండాలి, దట్ ఈస్ సైకలాజికల్ నీడ్స్ ఉండాలి. అట్ ద సేమ్ సెక్యూరిటీ కూడా ఉండాలి కదా. కాబట్టి దాన్ని విడగొట్టాడు ఎందుకు, రెండు కలిపేద్దాం. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ నీడ్స్ ఏ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్. దీన్ని బట్టే బిహేవియర్ ఉంటుంది, దీన్ని బట్టే మోటివేషన్ అనేది ఉంటుంది అనే కాన్సెప్ట్లో తీసుకెళ్ళాడు. కాబట్టి ఎగ్జిస్టెన్స్లోకి 2 వస్తాయి. తర్వాత రిలేటెడ్నెస్లోకి వచ్చేటప్పటికి ఇందాక సోషల్ సెక్యూరిటీస్ అన్నాం కదా, సోషల్ 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 నీడ్స్ అంటే ఏంటి, పక్కనోడికి ఏమున్నా అయ్యే ఉన్నాయి ఇవి, అది ప్లస్ సెల్ఫ్ ఎస్టీమ్. అంటే కొంచెం రిచ్గా ఉందాం, సొసైటీలో అందరికన్నా కొంచెం హై లెవెల్లో ఉందాం అనే దాంట్లోకి వచ్చేది, దట్ ఈజ్ రిలేటెడ్నెస్లోకి వస్తాయి ఆ 2. లేకపోతే డెవలప్మెంట్ అంటే టాప్ అని చెప్పాను చూడండి, ఎక్యులైజేషన్ నీడ్స్ అంట. సెల్ఫ్ ఎక్యులైజేషన్ అంటే టాప్. ఇంకేంటంటే వాడే యునిక్. అంటే సపోజ్ ఒక కంపెనీకి సిఇఓ అనుకోండి, అతను మన సెల్ఫ్ ఎక్యులేషన్ అంట. ఆ టాప్ రీచ్కి వెళ్ళాలంటే చాలా స్ట్రగుల్ అవుతాడు, చాలా డిజైరు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పట్టుదల, అవన్నిటితో పాటు అక్కడ దాకా వెళ్తాడు. ఎందుకంటే హీ వాంట్స్ టు గో టు దట్ ఎక్స్ట్రీమ్ పాయింట్. చాలా తక్కువ మంది ఉంటారు, ఎంప్లాయీస్ ఎవరు వెళ్ళరు అందులో దానికి. ఒక్క ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళంతా కూడా ఆ కేటగిరీలోకి వస్తారు. సో అది గ్రోత్ కింద తీసుకుని ఇది మూడోది కింద పెట్టాడు, క్లబ్ చేశాడు, మెచ్ చేశాడు మాట. సో ఇది చేసిన అతను ఆల్డర్ ఫెర్స్. ఈ థియరీ, ఆ థియరీ ప్రపోజ్ చేసిన వాడిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఎగ్జిస్టెన్స్ అంటే మీకు అర్థమైంది, పర్సన్స్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ అండ్ మోస్ట్ టాంజిబుల్ అండ్ మోటివేటింగ్ ది అల్డర్స్ 3 క్వాలిటీ. అండ్ నీడ్ ఫర్ రిలేటెడ్నెస్ అంటే దట్ ఈస్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ హెల్త్ రిలేషన్షిప్ అండ్ వన్ సెల్ఫ్. The need for growth, and which essentially refers to the self-development, fulfillment, and feeling of realizing of your potential. Okay. ఇది ఈఆర్జీ మోడల్ అండి. నెక్స్ట్ హెడ్జ్బర్గ్స్ థియరీ ఆఫ్ మోటివేషన్. ఇది రెండో థియరీ. ఇందులో ఏం జరిగింది చూద్దాం. ఇందులో హెడ్బర్గ్స్ థియరీలో ఏం చెప్తాడంటే రెండు ఫ్యాక్టర్స్. ఒకటి మోటివేషనల్ ఫ్యాక్టర్స్, 2 హైజీన్ ఫ్యాక్టర్స్. ఈ 2 ఫ్యాక్టర్సే మనకు ఉంటాయి, వర్క్ చేస్తాయి ఓ హ్యూమన్ బాడీ, హ్యూమన్ పర్సనాలిటీలో. అదేంటంటే మోటివేషనల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే హియర్ సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్, ఛాలెంజింగ్ వర్క్, రికగ్నైజేషన్, రెస్పాన్సిబిలిటీ, ప్రమోషన్, గ్రోత్ విచ్ గివ్ పాజిటివ్ సాటిస్ఫాక్షన్. ఓకే. అంటే లెవెల్ ఆఫ్ మోటివేషన్ ఇన్ ద వర్క్ ప్లేస్లో ఈ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి మనిషిలో, దీన్ని బట్టి అతను మోటివేట్ అవుతాడని చెప్తాడు ఇతని థియరీ. మీరు బ్లైండ్గా ఏంటంటే థియరీ అది ప్రపోజ్ చేసిన అతను ఆ థియరీలో ఏం చెప్పాడు అంతవరకు మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మోటివేషనల్ ఫ్యాక్టర్స్ అనేది మన దాకా అకాంప్లిష్మెంట్ అంటే చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చారనుకోండి, సో మోటివేట్ అవుతాడు. అలాగే కొంతమంది ఉంటారు, తన కెపాసిటీ ఉంటుంది, ఎంతసేపు క్లర్క్ కింద కూర్చోబెట్టి చదవ, వేరే వర్క్ ఇవ్వట్లేదు అనుకోండి, బోర్ కొట్టేస్తుంది. దానికన్నా బయటికి ఎలా మార్కెటింగ్కి ఒక 100 అకౌంట్ వేసుకురాగలం అంటే హుషారుగా ఎగిరి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతను అంతా కూడాను అందరితో కలిసిపోయి తిరిగి హాయిగా ఇంటరాక్ట్ అయ్యే పర్సనాలిటీ అనుకోండి. అతను 4 గోడల మధ్య కూర్చోబెడితే చేయలేడు.
సో అలా కొంతమంది రికగ్నిషన్, నీకేమైనా మంచి ప్రమోషన్ ఇస్తానని చేయమంటే మోటివేట్ అయ్యి చేస్తారు. సో ఇవన్నీ కూడా మీకు ఇందులో వస్తాయి. హైజీన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఇవి అన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అంటే ఏంటంటే పాలిసీస్, సూపర్విజన్, రిలేషన్షిప్స్, వర్కింగ్ కండిషన్స్, కాంపన్సేషన్ పాలిసీస్, స్టేటస్, జాబ్ సెక్యూరిటీ, శాలరీ, ఫ్రిడ్జ్ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా హైజీన్ ఫ్యాక్టర్స్. అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో మనకి ఇచ్చే మోటివేషనల్ ఫ్యాక్టర్స్. అంటే ఏంటి మోటివేషనల్ ఫ్యాక్టర్ అంటే నువ్వు కంపల్సరీగా టార్గెట్ ఇస్తే పని చేయి, పని చేస్తే కనుక నీకు ప్రమోషన్ ఉంటుంది అంటే కంపల్సరీగా చెప్తారు అది. అలాగే నువ్వు పని చేస్తున్నావా లేదా, పైన సూపర్వైజర్స్ ఉంటారు, సూపర్విజన్ ఉంటుంది, నేను కంట్రోల్ చేస్తారు. అలాగే నీకు రిలేషన్షిప్స్ ఉంటాయి. అలాగే నీకు వర్కింగ్ కల్చర్, వర్కింగ్ కండిషన్స్ ఉంటాయి. 10 to 5 ఈజ్ యువర్ వర్క్, దాని ప్రకారం నువ్వు చెయ్యి. సో ఇవన్నీ కూడా కాంపన్సేషన్ పాలసీస్ అంటే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీకు ఇంచుమించుగా ఆర్గనైజేషన్లో వస్తాయి అన్నమాట. అవన్నీ రిలేటెడ్ టు హైజీన్ ఫ్యాక్టర్. ఈ రెండే ఉంటాయి మోటివేషనల్ ఫ్యాక్టర్స్ అని చెప్తాడు. సో ఇట్ ఈస్ చాలా సింపుల్ అండి, చాలా క్లియర్ ఇది. ఓకే. నెక్స్ట్ థర్డ్ థియరీ ఏంటంటే మెక్లెన్స్ నీడ్ థియరీ ఆఫ్ మోటివేషన్. మెక్లెన్స్ నీడ్ థియరీ ఆఫ్ మోటివేషన్ అంటే ఇందులో 3 నీడ్స్ ఉంటాయని చెప్తాడు. 3 నీడ్స్ ఉంటాయి, మీరు చదువుకోవచ్చు. 3 నీడ్స్ ఏంటంటే నీడ్ ఫర్ పవర్, నీడ్ ఫర్ ఎఫిలియేషన్, నీడ్ ఫర్ అచీవ్మెంట్. ఏంటండి నీడ్ ఫర్ అచీవ్మెంట్, నీడ్ ఫర్ పవర్, ఇవన్నీ ఏంటండి అంటే హియర్ ఐ విల్ టెల్ వన్ బై వన్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ వన్ అంటే నీడ్ ఫర్ అచీవ్మెంట్ తీసుకోండి. నీడ్ ఫర్ అచీవ్మెంట్ ఏంటంటే ఈ మోటివేషనల్లో అతనికి అవసరం ఏంటంటే అచీవ్మెంట్ అయ్యేలా ఉండాలి అతనికి. అంటే ఏంటంటే ఒక డైనమిక్ అసైన్మెంట్స్ ఇవ్వాలి. అంటే అతని కెపాసిటీ చాలా ఎక్కువ అనుకోండి, చేసేయగలడు, మంచి పనిమంతుడు, ఏ పని ఇచ్చినా కూడా చేయగలడు. అలా కాకుండా అతనికి ఇప్పుడు కొంతమంది మనం కూడా చూస్తూ ఉంటాం, గవర్నమెంట్ పనిష్మెంట్ ఇవ్వాలంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లోనూ ఒక మంచి ఎక్సలెంట్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఉన్నారనుకోండి, సివిల్ సర్వెంట్, వాడు బ్రహ్మాండం సిన్సియర్గా ఉంటాడు. కానీ దానివల్ల వాళ్ళకి గవర్నమెంట్కి ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి ఎందుకు పనికిరాని డిపార్ట్మెంట్లో వేస్తారు. అంటే ఏంటి, దాని అర్థం ఏంటంటే పనిష్మెంట్ కింద లెక్క. అతనే ఉద్యోగం ఏం పీకరు. అంటే తను ఛాలెంజింగ్గా చేయగలిగే వర్క్ నుంచి తప్పించి ఎందుకు పనికిరాని డిపార్ట్మెంట్కి ఇచ్చారనుకోండి, ఒక రకంగా డిమోటివేషన్. అంటే అది పనిష్మెంట్కి ఒక రకమైన మార్గం. సో అది. అలాగే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఈ నీడ్ ఫర్ అచీవ్మెంట్ అనేది ఏదైనా ఒక అవసరం, నాకు మంచి ఛాలెంజింగ్ వర్క్ ఇస్తే బాగుండు అని ఉంటుంది. అటువంటి వాళ్ళకి నిజంగా అటువంటి అసైన్మెంట్స్ ఇచ్చారనుకోండి, చేసి చూపిస్తారు. అది ఎవరు అంటే అటువంటి వాళ్ళు, అటువంటి హ్యూమన్ బీయింగ్స్, అటువంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే బ్రాంచ్ మేనేజర్షిప్ ఇస్తే సక్సెస్ అవుతారు. అలాగే జోనల్ మేనేజర్స్ వీళ్ళంతా కూడా, ఎందుకంటే వాళ్ళు లీడ్ చేస్తారు ఆ అసైన్మెంట్, టార్గెట్స్ అని రీచ్ అయ్యి చూపిస్తారు. సో దట్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ, హ్యూమన్ పర్సనాలిటీ ఈస్ కాల్డ్ ఎస్ ఏ నీడ్ ఫర్ అచీవ్మెంట్ అంటాం. ఎక్సెల్, అర్జెంట్ ఎక్సెల్, అకాంప్లిష్ ద రిలేషన్షిప్, సెట్ ద స్టాండర్డ్స్, టు స్ట్రగుల్ టు దట్ అచీవ్ సక్సెస్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఏంటంటే నీడ్ ఫర్ పవర్. ఏంటండి నీడ్ ఫర్ పవర్ అంటే వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు కోరుకునేది ఏంటంటే పవర్. అంటే దాన్ని ఏమంటాం, ఆ, అధికారం. అధికారం కావాలి. సో అధికారం అని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కనుక అధికారానికి సంబంధించిన అసైన్మెంట్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళు సక్సెస్ అవుతారు. సో అటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో మీకు అంటే చూద్దాం. మిలిటరీ. వీళ్ళు అలాంటి ది కెపాసిటీ టు ఇన్స్పైర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద బిహేవియర్ ఆఫ్ అదర్ పీపుల్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ దట్ పవర్. People who have a strong desire for power often pursue leadership roles inside the organization. They tend to be vocal, assertive, demanding, practical, and realistic rather than sentimental. Sentimental ఉండవాడు అంత పవర్. సో మిలిటరీ, అడ్మినిస్ట్రేషన్, ఇటువంటి చోట్ల సంబంధించిన జాబ్స్ కనుక ఏమైనా వస్తే కనుక వాళ్ళు మోటివేట్ అయ్యి పెర్ఫామ్ చేసి ప్రొడక్టివిటీ అని రిజల్ట్ చూపిస్తారు. ఓకే. అండ్ తర్వాత ఏంటంటే నీడ్ ఫర్ ఎఫిలియేషన్. ఎఫిలియేషన్ అంటే ఏంటంటే అందరితో కలిసి మింగిల్ అయిపోవడం, ఎఫిలియేషన్. ఓకే. అటువంటి అంటే ఏంటంటే మింగిల్ అవుతారు అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ వాళ్ళకి అసైన్మెంట్స్ ఏమున్నాయనుకోండి, అందరితో కలిసి పనిచేసే అసైన్మెంట్స్ ఉన్నాయనుకోండి,
వీళ్ళు అక్కడ రిజల్ట్ చూపిస్తారు. అండ్ ఆ పర్సనాలిటీ యొక్క బిహేవియర్ అలా ఉంటుంది. సో ఆ కన్సర్న్ షోటబుల్ అసైన్మెంట్స్ వస్తే కనుక డెఫినెట్లీ దే విల్ బి మోటివేటెడ్. అది ఎవరంటే మార్కెటింగ్ మేనేజర్స్, అలాగే పిఆర్ఓస్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్. వీళ్ళకి జనాలతో తిరుగుతూ ఉంటారండి. సో ఇక్కడ వీళ్ళు పెర్ఫార్మెన్స్ బాగా చేయగలుగుతారు అన్నమాట. సో ఇవన్నీ ఎందుకంటే ఎవరికి ఏ అసైన్మెంట్ ఇస్తే సక్సెస్ అవుతారనేది మనం అసర్టైన్ చేసుకోవడం కోసం ఇవన్నీ మనం స్టడీ చేయాల్సి వస్తుంది. సో అది దిస్ ఈజ్ ద థియరీ ఆఫ్ మోటివేషన్. అతను ప్రపోజ్ చేసిన థియరీ మాట. ఇది అందులో మీకు 3 నీడ్స్ కనబడతాయి. నెక్స్ట్ ఏంటంటే పోర్టర్ అండ్ లారెన్స్ మోటివేషన్. పోరల్ అండ్ లారెన్స్ మోటివేషన్లో ఏం చెప్తాడు అంటే, సి హియర్ ఇన్ దిస్ in this here the only one point, that is they have a hypothesis that the correlation between performance and the satisfaction is due to another variable that is rewarded in some way. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొరిలేషన్ ఉండాలి. కొరిలేషన్ అంటే సూటబిలిటీ, మూడో ఫ్యాక్టర్ ఉంటుంది అని చెప్తాడు. మామూలుగా అయితే పెర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్షన్ అనేది మోటివేషన్ మోటివేట్ చేసే ఫ్యాక్టర్స్ ఈ రెండే. బిట్వీన్ పెర్ఫార్మెన్స్ అండ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒక అచీవ్ అవడానికి మోటివేషనల్ ఫ్యాక్టర్స్. ఓకే, కానీ అది బ్యాలెన్స్ చేయడానికి థర్డ్ వేరియబుల్ కూడా ఉంటుంది అంటాడు. ఆ థర్డ్ వేరియబుల్ అనేది ఏమిటి అంటే దట్ ఈస్ కాల్డ్ అయితే రివార్డెడ్ ఇన్ సమ్ వే. ఏదో రకంగా అతనికి రివార్డ్ ఇవ్వాలి. రివార్డ్ అంటే గుర్తింపు, ప్రతిఫలం ఇవ్వాలి. రెండో పాయింట్ ఏమంటే ద పెర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ నెసెసరీలీ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ బీయింగ్ సాటిస్ఫైడ్. ఈ పెర్ఫార్మెన్స్ అనేది డైరెక్ట్ రిజల్ట్ వల్ల వచ్చిన సాటిస్ఫాక్షన్ కాదు. ఇన్స్టెడ్ ద అపోజిషన్ ఈజ్ ట్రూ, బికాస్ వన్స్ పీపుల్ హ్యావ్ అచీవ్డ్ దేర్ గోల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దే ఆర్ మోర్ టు బికమ్ కంప్లైంట్. దీని అర్థం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి, ఉంటుంది, ఎందుకంటే రివార్డ్ సిస్టమ్ ఉంది కదా. కానీ అతనికి సాటిస్ఫాక్షన్ అనేది రివార్డ్ సిస్టమ్ ద్వారా, అంటే ఏ రివార్డ్ ఇస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది, రివార్డ్ అనేది ప్రతిఫలం అనేది ఎలా ఇవ్వాలనేది మనం డిసైడ్ చేయాలి. దాన్ని బట్టి మోటివేషన్ వస్తుంది. ఇందాక మీకు చెప్పాను చూడండి ఎగ్జాంపుల్, ఒక మేనేజర్ ఉన్నాడు, అతను అదే బాగా హైలీ రిచ్ పర్సన్, అంటే ఫైనాన్షియల్గా అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. అతనికి మీరు బ్రాంచ్ మేనేజర్ కింద అసైన్మెంట్లో సక్సెస్ అయ్యాడు అనుకోండి, బ్రహ్మాండంగా బెస్ట్ బ్రాంచ్ ఇన్ దట్ జోన్ వచ్చింది. అతనికి మీరు ఒక 50,000 ఇన్సెంటివ్ కింద లేకపోతే ఒక ఆనరోరియం కింద మీరు ఇచ్చారనుకోండి, హీ వోంట్ లైక్ ఇట్. ఎందుకంటే అతను కోరుకునేది ఏంటి, గుర్తింపు కావాలనుకుంటా. పెద్ద షీల్డ్ అందరూ నలుగురిలోనూ ప్రజెంట్ చేస్తే కనుక హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్రౌడీగా ఉంటాడు. అక్కడ అతనికి మోటివేషనల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈవెన్ ఇట్ ఈజ్ ఎ రివార్డ్ ఇచ్చినప్పటికీ కూడా, 50,000 రూపాయల్లో మీరు క్యాష్ మానిటరీ బెనిఫిట్ ఇచ్చినప్పటికీ కూడా హీ వోంట్ యాక్సెప్ట్ ఇట్, హీ వోంట్ గెట్ ద సాటిస్ఫాక్షన్, ఫీలింగ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు అతను. కాబట్టి అది మోటివేషన్ కింద వర్క్ చేయదు అక్కడ. మరి అతనికి ఏమి ఇవ్వాలి అంటే డబ్బులు కాదు ఇవ్వాల్సింది, మంచి గుర్తింపు ఇవ్వాలి. అందరిలో పెట్టి మీటింగ్ పెట్టి మంచి అవార్డు అనేది ఓ సాల్వ కప్ చేస్తే కనుక హీ విల్ గెట్ మోటివేటెడ్. రెండో కేసు, అతను బ్రాంచ్ మేనేజర్, బట్ చెప్పాను మీకు ఫైనాన్షియల్గా చాలా చితికిపోయాడు. అసలు చాలా పైసా చాలా కష్టంగా ఉంటుంది అతని పొజిషన్. ఇంట్లో వాళ్ళందరూ సిక్కు, వేయలేదు, ఏల్డ్ పేరెంట్స్ వీళ్ళంతా ఉన్నారు. సో అతనికి మీ ట్రాఫీ ఎంత ట్రాఫీ ఇచ్చినా కూడా హీ వోంట్ లైక్ ఇట్. అచీవ్ చేసినందుకు ఒక 50,000 60,000 మానిటరీగా అతనికి ఇచ్చుంటే కనుక హీ విల్ బి వెరీ హ్యాపీ. అంటే ఇక్కడ మీకు ఏమవుతుంది, థర్డ్ వేరియబుల్ అనేది ఇక్కడ మనం కన్సిడరేషన్ తీసుకోవాల్సిన వస్తుంది అన్నమాట. అదే అతను చెప్తాడు పోర్టర్ అండ్ లారెన్స్ మోటివేషన్ థియరీలో. నెక్స్ట్ ఈక్విటీ థియరీ. వాట్ ఈస్ దిస్ ఈక్విటీ థియరీ? ఈక్విటీ థియరీ అంటే బ్యాలెన్సింగ్. దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే జాన్ ఎస్ యాడమ్స్, ఏ బిహేవియరల్ సైకాలజిస్ట్ అతను. ఓకే, ఇందులో మీకు చెప్పాలంటే ఏంటి బ్యాలెన్స్ చేయటం అంటే, the core of that equity theory is the principle of balance or equity. As per this motivation theory, an individual motivation level is correlated to his perception of equity, fairness, and justice practiced by the management.
higher is the individual's perception of fairness, greater is the motivation level, and vice versa. While evaluating fairness, employees compares the job input in terms of contribution to output in terms of compensation and to అంటే ఇక్కడ ఏంటంటే ఈక్విటీ చేసిన ఎఫర్ట్స్కి తగిన ఫలితం. ఈక్విటీ అంటే అదే కదండి. నేను ఎంతో కష్టపడి చేశాను, ఎంతో శ్రమ పడ్డాను ఆ టార్గెట్స్ రీచ్ అవడానికో, లేకపోతే ఏదైనా ఒక ఒక పని టాస్క్ అచీవ్ అవడానికి. చేసినందుకు నాకు ప్రతిఫలం కూడా అతను ఎక్స్పెక్ట్ చేస్తాడు. మీరు ఎంత బ్రహ్మాండంగా ఒక పెన్ ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది అది? అంటే నేను ఎంత కష్టపడి చేస్తే నాకు ఇచ్చింది ఇదా అని అంటారా లేదా? అంటే డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారా లేదా? అంటే అతని సాటిస్ఫాక్టరీ లెవెల్ ఎంత అనేది గుర్తించడమే. గుర్తించడం అంటే ఏంటి? మనం మెజర్ చేయాలి. అతను అతని ఎక్స్పెక్టేషన్ ప్రకారం అతను ఏమి కోరుకుంటున్నాడో, ఓకే, ఆ లెవెల్కి మనం దాన్ని కాంపెన్సేట్ చేయగలుగుతున్నావా లేదా, బ్యాలెన్స్ చేయగలుగుతున్నావా లేదా అనేది చూడాలి. చూసినప్పుడు ఈక్వల్ కాంపెన్సేషన్ కనుక మీరు చేయగలిగితే అక్కడ డెఫినెట్గా హీ విల్ కంటిన్యూ ద మోటివేషన్. లేదనుకోండి, డిమోటివేట్ అయిపోతాడు. ఎంత శ్రమ పడితే నాకు ఏదో 5,000 ఇచ్చారా, మనం కూడా అనుకుంటా ఉంటాం. ఏంటి, ఎంత ఎంత ఇంత కష్టపడి చేస్తున్నందుకు మాకు జీతాలు ఇంత, ఇంత కష్టపడి చేస్తున్నాడు మాకు టీఏబుల్ ఇంత, ఇదా మాకు ఇచ్చింది కన్వీనియన్స్ అని చెప్పి. అంటే ఏంటంటే వీఆర్ నాట్ గెటింగ్ దట్ సాటిస్ఫాక్షన్ లెవెల్. ఓకే, అది ఒక చేస్తాడు. నెక్స్ట్, రోమ్స్ ఎక్స్పెక్టెన్సీ థియరీ ఆఫ్ మోటివేషన్. ఇతను ఏంటి అంటాడు, ఏమంటాడంటే, సీ హియర్, ఇందులో 3 ఉంటాయి. ఒకటి ఎక్స్పెక్టెన్సీ, ఇందాక తెలియాలండి. ఏదంటే ఇక్కడ ఇది ఏంటంటే 3. ఒకటి ఎక్స్పెక్టెన్సీ, రెండోది వాల్యూ, మూడోది ఇన్స్ట్రుమెంటాలిటీ. ఇది ఇన్స్ట్రుమెంటాలిటీ. ఓకే, ఏమంటాడు? అకార్డింగ్ టు ద రోమ్, ద స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ దట్ డిటర్మిన్ అన్ ఇండివిజువల్స్ లెవెల్ ఆఫ్ మోటివేషన్ ఆర్ ద డిగ్రీ టు విచ్ దే ప్లేస్ ఎ హై వాల్యూ ఆన్ ఎనీ రివార్డ్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎ పర్టికులర్ యాక్షన్ known as value, the degree to which they believe that they will be able to achieve positive results as a result and direct result of that effort that are put into something known as the expectancy, and the degree to which they achieve that expected positive results will be known as a belief and instrumentality. The lack of motivation may present if any one of these variables is absent. ఈ 3 వేరియబుల్స్లో ఏది తక్కువ వచ్చినా, ఏది మిస్ అయినా కూడా మోటివేషన్ అనేది ఉండదట. ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఈ 3 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్లో ఇన్స్ట్రుమెంటాలిటీ, ఎక్స్పెక్టెన్సీ ఫస్ట్ది ఎక్స్పెక్టెన్సీ. ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అతను చాలా కష్టపడ్డాడు, ఎక్స్ట్రీమ్గా కష్టపడ్డాడు. ఓకే, కష్టపడ్డా కూడా పెర్ఫార్మెన్స్ చేశాడు. అది నార్మల్గా పెర్ఫార్మ్ చేశాడు, టార్గెట్స్ రీచ్ అయ్యాడు. ఓకే, సో అవుట్కమ్ ఏమి లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇన్స్ట్రుమెంటాలిటీ ఉంటుంది. అంటే ఏంటంటే ఇన్స్ట్రుమెంటాలిటీ ఏంటో రెండో ఫ్యాక్టర్. ఆ లెవెల్కి, అంటే తను కష్టపడ్డ దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే యావరేజీ, గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అనే రేటింగ్స్ ఎలా ఉన్నాయో, ఇలాగే మోటివేషన్స్ కూడా కొన్ని ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తాయి. ఎక్స్పెక్టెన్సీ అనేటప్పటికి తను ఎక్స్పెక్ట్ చేసింది, వర్క్ హార్డ్ చేశాడు, అచీవ్ అయ్యాడు, పెర్ఫార్మ్ చేశాడు, బెటర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ఇన్స్ట్రుమెంటాలిటీ ఏం చేస్తుందంటే, ఇట్ గివ్స్ ఎ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ద ఫస్ట్ లెవెల్. అంటే ఏంటంటే, ఆ చేసిన దానికి ఒక గుర్తింపు లాంటిది, మైనర్ గుర్తింపు. అంటే ఏంటంటే, రిజల్ట్ వచ్చింది, అచీవ్ అంటే మొత్తం టార్గెట్స్ అన్ని పారామీటర్స్ 10కి 10 రీచ్ అయ్యాడు,
సో పెరిగినప్పుడు ఏదో ఒకటి కొంత ఇవ్వాలి కదా, టోకెన్ ఆఫ్ రికగ్నిషన్ ఇవ్వాలి కదా అని చెప్పుద్ది మాట. అది ఇవ్వాలి. అలా ఇచ్చేదాన్ని మనం ఇన్స్ట్రుమెంటాలిటీ అంటాం. అంటే ఒక ఇన్స్ట్రుమెంటాలిటీ అంటే ఒక 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 వస్తువు రూపంలో దాన్ని చూపించాలి. ఒక 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 ఐటెం రూపంలో దాన్ని గుర్తింపు కింద ఉంటుంది. ఓ పలానా సంవత్సరం నేను అచీవ్ అయ్యానంటే ఏదో ఒకటి సంథింగ్ ఉంటుంది కదా అక్కడ, ల్యాండ్ మార్క్, మైల్ స్టోన్ అంటే. సో అతనికి ఒక వాచ్ ప్రజెంట్ చేశారనుకోండి బ్యాంక్, విత్ దేర్ లోగో తోటి, మోడల్, డిఫరెంట్ మోడల్. సో అతను ఏం చేస్తే ఫర్ ఎవర్ హీ విల్ రిమెంబర్ అండ్ హీ విల్ బి మోటివేటెడ్. ఓకే. మూడవది ఏంటంటే బ్యాలెన్స్ అంటే వాల్యూ. వాల్యూ అనేది ఏంటంటే ఇక్కడ ఆ వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మూడో ఫ్యాక్ట్ ఇందాక మనం చెప్పుకున్నదే, తనకి కావలసిన రూపంలో వస్తే అది వాల్యూ. ఇందాక మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పాము, ఒకడు బాగా రిచ్ పర్సన్, బిఎం, అతనికి డబ్బులతో పని లేదు, కానీ అతనికి ఒక ట్రోఫీ ఇచ్చి ఒక సన్మానం చేసి అందరూ ఇచ్చారనుకోండి, ఈ విల్ బి వెరీ హ్యాపీ. అంటే వాల్యూ అనేది అక్కడ అతను ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూ అది. అలా కాకుండా అతనికి మీరు సింపుల్గా మీకు ఒక ట్రాఫీ ఇచ్చారనుకో, అదే ఒక క్యాష్ ఒక 10,000 లేకపోతే 50,000 ఎంత ఇచ్చారనుకోండి, అక్కర్లేదు, క్యాష్ నాకేంటి పని, నాకు ఇవ్వడంత ఉంది. సో అక్కడ మీకు మోటివేట్ అవ్వదు అది. అతను మ్, ఆ, ఆ ఫ్యాక్టర్ పనిచేయదు, మోటివేషన్కి ఫ్యాక్టర్కి పనిచేయదు, కంట్రిబ్యూట్ చేయదు. అలా అదే ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు వాల్యూకి తీసుకుంటారు. ఈ మూడు ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ప్రతి మనిషిలోనూ. ఈ మూడిట్లో ఏది ఏ టైంకి మిస్ అయినా కూడా, అంటే అవకాశం వచ్చినప్పుడు అది కనుక మనం మిస్ చేసామనుకోండి, అతను మోటివేట్ అవ్వడు అని చెప్తాను అనమాట. నెక్స్ట్ సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ. సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ అంటే వాట్ ఈజ్, ఇక్కడ తనంతట తను సెల్ఫ్ డిటర్మిన్ అవుతాడు. ఎవరు ఇది ప్రపోజ్ చేసింది అంటే రిచర్డ్ ర్యాన్, ఒక ఇతను సైకాలజిస్ట్, ఎడ్వర్డ్ డేసీ, ఇద్దరు కలిపి ఫౌండేషన్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద డిటర్మినేషన్ థియరీ మాట. దీని ప్రకారం అంటే సెల్ఫ్ డిటర్మినేషన్ ద బిలీఫ్ దట్ ఈచ్ పర్సన్ పొసెసెస్ ద కెపాసిటీ టు చూస్ దేర్ ఓన్ పాత్ ఇన్ లైఫ్ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మేనేజింగ్ దేర్ ఓన్ అఫైర్స్. ద క్వాలిటీ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనల్ సైకాలజీ హెల్త్. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, సో యూ కెన్ అండర్స్టాండ్ దిస్. సో ఇక్కడ అతను ఏదైనా సరే పర్సన్ ఫిట్నెస్ పొందాలి అనుకున్నాడు, ఫిట్నెస్ పొందాలి అతని టాస్క్ అది. సో ఫిట్నెస్ పొందాలి అనుకున్నప్పుడు దానికి అనుగుణంగా ఎఫర్ట్స్ చేయాలి కదా, అతను చేస్తాడు. ఆ ఎఫర్ట్స్ చేసేలాగా అతను సెల్ఫ్గా డిటర్మినింగ్ చేసుకుంటాడు. సో అది సెల్ఫ్ డిటర్మినింగ్ థియరీ. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఏ మోటివేషన్. మోటివేషన్ అంటే ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మీకు ఆ ఫిట్నెస్ రావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, కంపల్సరీగా అతను బెటర్ ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఈవెన్ ఆబ్స్టికల్స్ వచ్చినప్పటికీ కూడా ఇన్ హిజ్ వే. అంటే దీనికి అందరికీ కావాల్సింది ఏంటి, సెల్ఫ్ డిటర్మినేషన్ అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఎటువంటి వాళ్ళు అంటే పీపుల్ ఆర్ డ్రైవెన్ బై ఏ డిజైర్ టు ఇంప్రూవ్ దెమ్సెల్వ్స్ అండ్ ఫైండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దేర్ లైఫ్స్. అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ పీపుల్ ఆర్ డ్రివెన్ బై ఏ డిజైర్ టు ఇంప్రూవ్ దెమ్సెల్వ్స్ అండ్ ఫైండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దేర్ లైఫ్స్. మన వర్క్ ఎన్విరాన్మెంట్లో కూడా, ఆర్గనైజేషన్లో కూడా వస్తాయి ఇటువంటి. ఎక్కడ వస్తాయంటే, ఒక పని చెయ్యాలనుకుంటాడు అతను. ఓకే. పని చేసేటప్పుడు తనకి ఎన్విరాన్మెంట్ కూడా తనకు అనుకూలంగా ఉంటే అప్పుడు ఆ రిజల్ట్ చూపించగలుగుతాడు. అది మనం క్రియేట్ చేయలేదనుకోండి, సో తన ఆబ్స్టికల్స్ని తను ఓవర్‌లుక్ చేయాలంటే దానికి అడ్డం వస్తున్నాయి కదా, అంటే దానికి ఎన్విరాన్మెంట్ అని మనం క్రియేట్ చేసుకోవాలి. చేస్తే కనుక ఆటోమేటిక్గా చేస్తాం. ఓకే. నెక్స్ట్ కమ్యూనికేషన్. మోటివేషన్ అయిపోయింది, లీడర్షిప్ అయిపోయింది, కమ్యూనికేషన్ మూడోది. తర్వాత లాస్ట్లో ఇట్ ఈస్ సూపర్విజన్. సో కమ్యూనికేషన్కి వచ్చేటప్పటికి ఒకళ్ళకి కమ్యూనికేట్ చేయడం, అది సింపుల్. ఇది లీనియర్ కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ అంటే ఒక్కళ్ళ నుంచి ఒక యాక్ట్ చేయాలంటే కనుక నేను అలా ఒక ఇంకా చూస్తుంటే అవ్వదు కదండి, అది పని చెయ్యి అని చెప్పి చెప్పాలి. అది రిటర్న్ గానా లేకపోతే వాళ్ళగానే సరే చెప్పాలి, చెప్తే చేస్తాడు. ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అనేది కూడా
ఎలా ఉండాలి? సింపుల్‌గా ఉండాలి. వాడికి ఎక్కువగా కన్‌ఫ్యూజ్ కాకుండా ఉండాలి. అది బెటర్ కమ్యూనికేషన్ కాలేదనుకోండి, మిస్‌కమ్యూనికేషన్ అయిందనుకోండి, సో, దానివల్ల కూడా మనకి ఆ టాస్క్ అనేది ఫుల్‌ఫిల్ చేయలేడు. కమ్యూనికేషన్‌లో మోడల్స్ ఏంటంటే లీనియర్ మోడల్, డైనమిక్ మోడల్. లీనియర్ మోడల్ అంటే ఏంటంటే సింగిల్, వన్ సైడ్ కమ్యూనికేషన్ అంటాం. వన్ వే కమ్యూనికేషన్. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ టీవీ, రేడియో, న్యూస్ పేపర్. అంటే వాడు చెప్పింది మనం వింటాం అంతే. ఇంక మనం చెప్పుకున్నది వాడే ఉంటాయి. టీవీలో మనమే వాడికేం చెప్తాం? వాడు చెప్పిందే మనం వింటాం. న్యూస్ పేపర్ వాడు పబ్లిష్ చేసింది మనం చూస్తాం, చదువుతాం. ఓకే. రేడియోలో వాడు చెప్తున్నది మనం వింటాం. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లాస్ట్ సోషలిస్ట్ అండ్ సైకాలజిస్ట్ క్రియేటెడ్ ద లీనియర్ కమ్యూనికేషన్ మోడల్. ఈ వీళ్ళు ఇంపార్టెంట్. రారోల్డ్, లావెల్ ఎవరు ప్రపోజ్ చేశారు ఈ థియరీస్ అనేది. ఇక్కడ ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఛానెల్ ఉంటది. రిసీవర్ ఉంటారు. డెస్టినేషన్ ఉంటుంది. ఇంతే. టీవీ, రేడియోలో జరిగేది అదే గదా! ఆ ఇన్ఫర్మేషన్ ఆరిజిన్ ఉంటది. ట్రాన్స్మిట్ చేస్తాడు. దానికో ఛానెల్ అంటే గనుక ఎలక్ట్రానికల్‌గా మన ఛానెల్ వీడియో రూపంలో చూపిస్తాడు. రిసీవర్ మనం ఉంటాం. ఆయనగా డెస్టినేషన్ అని ఉంటుంది. ఇక డైనమిక్ మోడల్ రెండోది. డైనమిక్ మోడల్‌లోకొచ్చేటప్పటికి ఏమవుతుందంటే కమ్యూనికేషన్ అనేది ఇక్కడ మోర్ దెన్ వన్, అంటే టూ వే కమ్యూనికేషన్ అంటాం. టూ వే కమ్యూనికేషన్ అంటే ఇక్కడ డైనమిక్ అంటే ఏంటి? వేరీ అవుతుంది. ఒకటి కన్నా ఎక్కువే. బట్ ద ఆర్ట్ ఆఫ్ డైనమిక్ కమ్యూనికేషన్ ఈస్ వన్ that is always developing, and it consists of the capabilities of interacting consciously and responding thoroughly to others. దీన్ని ఎలా ఇది యాక్టివ్ లిజనింగ్ అంటాం. ఓకే. ఇక్కడ ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా చేస్తాం. ఒక ఫ్రెండ్ తోటి మాట్లాడేలాగా ఒక బాస్‌తో మాట్లాడతారా మీరు? మాట్లాడం గదా! అంటే కమ్యూనికేట్ చేసేటప్పుడు ఒక మెసేజ్ ఒక ఫ్రెండ్‌తో "ఏరా ఏంట్రా? ఏంటి సంగతేంటి? ఎప్పుడు చేస్తావు ఈ పని?" అని ఫ్రీగా మాట్లాడతాం. అది ఒక బాస్‌తో మాట్లాడేటప్పుడు "ఏరా ఇలా" అని మాట్లాడడానికి లేదుగా. అదే సేమ్ మెసేజ్ కావచ్చు. వర్క్ సంబంధించిందే కావచ్చు. సో, వేరియేషన్స్ అనేవి వస్తాయన్నమాట కమ్యూనికేషన్స్. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ డైనమిక్ మోడల్. అంటే ఇది ఎందుకు అంటే ఒకళ్ళ చేత చేయించాలనుకున్నప్పుడు, ఒక వర్క్ చేయించాలనుకుంటే ఇది కూడా ఒక ఎలిమెంటే. కమ్యూనికేషన్ కూడా ప్రాపర్‌గా ఉంటేనే మీకు టాస్క్ అనేది మనం చేయించగలుగుతాం. ఎంప్లాయీస్ చేత గాని, హ్యూమన్ బీయింగ్స్ చేత, వర్క్ ఫోర్స్ చేత. సో, దాని గురించి ఇది చెప్తాం. ఇందులో లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్‌కొస్తే, లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్‌కొస్తే హియర్ దేర్ ఆర్ 5 లెవెల్స్ ఉంటాయి. ఒకటేంటంటే కమ్యూనికేషన్ నాట్ డైరెక్టెడ్ టువర్డ్స్ మీ, కమ్యూనికేషన్ బిట్వీన్ ఇండివిడ్యువల్స్, ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్, ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్, మాస్ కమ్యూనికేషన్. ఇవి నీకు సింపుల్‌గా ఎగ్జాంపుల్స్ చెప్పేస్తాను. సో థట్ యూ కెన్ అండర్‌స్టాండ్ బెటర్. లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటంటే 5. ఫస్ట్ వన్ కమ్యూనికేషన్ నాట్ డైరెక్టెడ్ టువర్డ్స్ మీ అంటే ఏంటంటే నాన్ వెర్బల్. నాకేం చెప్పడాడు. మీరు ఉన్నారు. ఎదురుగుండా ఎవరున్నారు. నాకు మీరేం చెప్పక్కర్ల. వాళ్ళు గాని రిటర్న్ గాని మీరేం చెప్పరు. కానీ మీ ఫేషియల్స్, మీ ఎక్స్‌ప్రెషన్స్, మీ యాక్షన్స్ ద్వారా చూపిస్తారు. కన్నురెప్పలు ఇలాగ పైకి చేశారనుకోండి రౌద్రంగా, అంటే మీకు నా మీద కోపం ఉన్నట్టు లెక్క. ఓకే. నన్ను చూసి మీరు నవ్వుతున్నారనుకోండి, అంటే నన్ను మీరు ఒక బఫూన్‌లాగా చూసినట్టు లెక్క. సో, ఇవన్నీ కూడా ఏంటంటే, ఓకే. బాడీ ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ మాట. ఐ కాంటాక్ట్, టచ్, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం. ఓకే. ఇవన్నీ కూడా మీకు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ ఆర్ కమింగ్ అండర్ దిస్ కమ్యూనికేషన్ నాట్ డైరెక్టెడ్. నెక్స్ట్ వన్ ఈస్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఇండివిడ్యువల్స్. అంటే వెర్బల్. అంటే మీరు రిటెన్ గానో, అది మాట్లాడటం ద్వారా వస్తే గనక దట్ ఈస్ కాల్డ్ యాస్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఇండివిడ్యువల్స్ అంటాం. నెక్స్ట్ ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్స్. ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్. ఇంట్రా పర్సన్ అంటే మీలో మీరే. అంటే మీలో మీరు మాట్లాడుకోవడం. మనలో మనం మాట్లాడుకోవడం ఏంటండి? అంటే నేనేదో చిన్న తప్పు చేశాను. అరెరే! తప్పు చేసేసానే. ఇది ఇంక ఈసారి ఇంకో రకంగా చేయాలి అని చెప్పి మనలో మనం అనుకుంటా ఉంటాం. అంటే కరెక్షన్. వితిన్ యువర్ సెల్ఫ్ యూ ఆర్ టాకింగ్. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ సెల్ఫ్ టాక్ అంటాం. అలాగే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అని కూడా అంటాం. అంటే ఏంటంటే మీ ఫీలింగ్స్, మీ థాట్స్ అన్నీ కూడా మీలో మీరే మారిపోతా ఉంటాయి. ఓకే. అవన్నీ కూడా. సో, దిస్ ఈస్ ఆల్ కమ్యూనికేషన్.
మీ ఫీలింగ్సే మీకు కమ్యూనికేషన్. నెక్స్ట్ ఈజ్ డే డ్రీమింగ్. ఇవన్నీ కూడా మీకు ఇంట్రాపర్సనల్‌లో వచ్చేస్తాయి. డే డ్రీమింగ్ అంటే ఏంటంటే కలగంటం. కలగంట అంటే ఒక్కోసారి ఏదో మనం రకరకాలుగా ఊహించేసుకొని ఊహల్లో వెళ్ళిపోతాం. ఇట్ ఈస్ ఆల్సో కమ్యూనికేషన్. బట్ ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్. మీలో మీరే చెప్పుకునే కమ్యూనికేషన్స్ అవన్నీ కూడా. అలాగే బాత్రూమ్‌లో మీరు పాటలు పాడుతా ఉంటాం. చిన్న చిన్న మ్యూజిక్ చేసుకుంటా ఉంటాం. ఎవడున్నాడు అక్కడ ఎవడో లేడు. నీకు నువ్వే చేసుకుంటా ఉంటావు. అంటే ఒకటి థాట్సు, ఇంకోటి వెర్బలు ఇవన్నీ. దట్స్ మాస్ కమ్యూనికేషన్. ఓకే. మాస్ కమ్యూనికేషన్ అంటే దట్ ఈస్ అమంగ్ ద పీపుల్. ఒక మెసేజ్ అనేది ఇట్ విల్ బి స్ప్రెడ్ టు దట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. మాస్ కమ్యూనికేషన్. తర్వాత కమ్యూనికేషన్ ఇన్ ఆర్గనైజేషన్‌కొస్తే, ఆర్గనైజేషన్‌లో కమ్యూనికేషన్‌కొస్తే అదంతా మనం బ్యాంక్‌లో చూస్తున్నాం. ఏముంటారు కమ్యూనికేషన్ అంటే ఎవరుంటారు బ్యాంకుల్లో? మీకు సబార్డినేట్స్ ఉంటారు. డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మీ బాసులుంటారు. మీ కింద పనిచేసేవాళ్ళు కొంతుంటారు. కస్టమర్స్ ఉంటారు. ఇకపోతే అదొక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గాని, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ గాని అయితే గనక షేర్ హోల్డర్స్, స్టేక్ హోల్డర్స్, గవర్నమెంటు, అలాగే డిపెండింగ్ అపాన్ దట్ బిజినెస్ అయితే గనక కస్టమర్స్, క్లయింట్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో, వీటన్నిటిలోనూ ఉండేదేంటంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. పెర్ఫార్మెన్స్ డ్యూటీస్ ఆర్ కనెక్టెడ్ విత్ ద పర్టిక్యులర్ ఫంక్షన్స్. దాని సేల్స్, సర్వీసెస్, ప్రొడక్షన్ వీటిల్లో ఉండేవాళ్ళంతా కూడాను పెర్ఫార్మ్ చేసే డ్యూటీలు చేస్తుంటారు. ఓకే. అంటే ఈ డిఫరెంట్ కేటగరీ ఆఫ్ పీపుల్. రెస్పాండెంట్స్ ఉంటారు. రెస్పాండెంట్ అంటే ఎవరంటే ఆర్గనైజేషన్ లెవెల్‌లో మేనేజర్సు, సేల్స్ మేనేజర్సు, పర్చేజ్ మేనేజర్సు, తర్వాత అడ్మినిస్ట్రేటర్, హెచ్ఆర్ వీళ్ళంతా కూడా. అలాగే డే టు డే ఫంక్షన్స్ అంటే మీకు ఈ పాలిసీస్, ప్రొసీజర్స్ ప్రకారం, రెగ్యులేషన్స్ ప్రకారం క్లెరికల్, డెస్క్ పీపుల్ చేసేవాళ్ళంతా ఉంటారు. ఇలాగ. అలాగే కస్టమర్స్, కోఆర్డినేటింగ్, ప్లానింగ్, కంట్రోల్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ. సో, వీళ్ళందరూ కూడా మీకు మేనేజర్స్ లెవెల్‌లో మొత్తం ఆర్గనైజేషన్‌లో టోటల్‌గా ఉండేవాళ్ళనమాట. కమ్యూనికేషన్ ఇన్ ఆర్గనైజేషన్. అంటే వీళ్ళ మధ్య ఉండే కమ్యూనికేషన్ ఎలా ఉంటది? మేనేజర్ నుంచి క్లర్క్‌కి, క్లర్క్ నుంచి మెసెంజర్స్‌కి, జెడ్ఎం నుంచి ఇయన్నీ కూడా ఒకటి. అలాగే కస్టమర్ నుంచి ఆర్గనైజేషన్‌కి ఇలా. నెక్స్ట్ వన్ ఈజ్ సూపర్విజన్. సూపర్విజన్ అయితే దట్ ఈస్ ఫిఫ్త్ ఎలిమెంట్. అందులో ఏముంటుంది అంటే ఈ సూపర్విజన్ అనేది ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఇంక ఫైనల్. డైరెక్షన్ అంతా చేసాం. డైరెక్షన్ అంతా చేసిన తర్వాత ఓవరాల్‌గా ఫినిషింగ్. ఏం జరుగుతుంది ఎండ్ పాయింట్‌లో అనేది చూసుకోవాలి కదా! చెక్ చేసుకోవాలి కదా! సో, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సూపర్విజన్. ఆ సూపర్విజన్ అనే ఎలిమెంట్ ఏంటి అంటే రివ్యూ మీటింగ్స్. సింపుల్‌గా చెప్పాలంటే ఐ విల్ సే దట్ ఇట్ ఈస్ ఎ సింపుల్ రివ్యూ మీటింగ్స్. ఇక్కడ George, Terry, and Stephen Frank have defined supervision as supervision is guiding and directing efforts of the employees and other resources to accomplish the stated work outputs. అంటే అవుట్‌పుట్ బయటకొచ్చిన అవుట్‌పుట్‌ని మనం చెక్ చేసుకోవడం. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ సూపర్విజన్. సో, ఈ సూపర్విజన్‌లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే ఈ సూపర్వైజర్ కమ్యూనికేట్స్ ద ప్లాన్స్, పాలిసీస్, డెసిషన్స్, స్ట్రాటజీ ఆఫ్ మేనేజ్మెంట్ టు దట్ సబార్డినేట్స్. అంటే ఇంకేంటంటే హ్మ్. దట్ మీన్స్ ఇందులో ఎవరెవరు రోల్స్ మాట్లాడండి. ఇంపార్టెంట్ రోల్స్. అలాగే ఇఫ్ దేర్ ఆర్ కంప్లెయింట్స్, గ్రీవెన్సెస్, సజెషన్స్ ఆఫ్ ద సబార్డినేట్స్ ఉంటే గనక ఈ కమ్యూనికేట్స్ దట్ సేమ్ టు ద మేనేజ్మెంట్. అంటే ఇక్కడి నుంచి ఆళ్ళకి చెప్పడం పైనోళ్ళకి. అలాగే ఈ సూపర్వైజర్స్ ప్లే రోల్ ఆఫ్ లింక్ బిట్వీన్ బ్రిడ్జెస్‌గా పనిచేస్తారు. సబార్డినేట్స్‌కి, మేనేజ్మెంట్‌కి. సూపర్వైజర్ ఆల్సో యాక్ట్స్ యాస్ ఎ గైడ్ టు దట్ సబార్డినేట్స్. ఇట్ హెల్ప్స్ ద ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద ఎన్హాన్సింగ్. సో, ఇవన్నీ. So with this, our chapter unit number 5 completed. Okay. Thank you.